హలో మై డియర్ మాస్టర్స్, వెల్కమ్ టు విఎంసి తెలుగు. విఎంసి అంటే వెజిటేరియన్ మెడిటేషన్ ఛానల్. నా పేరు సీమా సుభాష్. అయితే ఇవాళ మనం తెలుసుకోబోయేది శ్రీచక్ర పిరమిడ్ ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ చేసిన మేడం ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు, సునీత గారు హైదరాబాద్ నుంచి. సో వారు ధ్యానం ఒక అనుభవాలు, ధ్యానంలోకి వచ్చేయడం ఎలాగా, వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఎలా వారికి మెరకబా పిరమిడ్ లేకపోతే ఆ, ఇంకా అది కాకుండా శ్రీచక్ర పిరమిడ్ పరిచయం అయింది. దాని ద్వారా వారిలో ఉన్న అనుభవాలు, అనుభూతులు మనతో షేర్ చేయడానికి వారు రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ వారిని స్నేహ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మా, వెల్కమ్ టు విఎంసి తెలుగు మా. థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మశ్రీ పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలో ఉన్న గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా హీలింగ్ జర్నీలో నాకు హెల్ప్ చేసిన నా గురువుస్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అలాగే నాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇస్తున్న సీమా సుభాష్ గారికి, నా సోల్ ఫ్యామిలీ ఇన్ ద యూనివర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సునీత గారు. సునీత గారు, మీ యొక్క ఈ యొక్క హీలింగ్ అనేది మీరు మాట్లాడారు. అంటే నాకు హీలింగ్ ప్రాసెస్ అంటే ఇన్నాళ్ళు, అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? యాక్చువల్ గా నేను టీచింగ్ ఇండస్ట్రీలో ఉండే మేడం. నేను అసోసియేట్ ప్రొఫెసర్ లాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, ఎంబీఏస్ కి స్టూడెంట్స్ కి చెప్పేదాన్ని. చెప్పేదాన్ని ఆ అంటే సో భౌతికమైన విద్య. యా యా అయితే అప్పుడు మీకు భౌతికమైన తెలుసా హీలింగ్, స్పిరిచువాలిటీ, ఆత్మీయత, ఆత్మ గురించి అవన్నీ తెలుసా మీకు అప్పుడు? చాలా ఫెయింట్ ఐడియా ఉంది మేడం. కానీ అది తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ అయితే లేకుండింది, ఎందుకంటే నేను ఆ మాయా ప్రపంచంలో ఉండిపోయాను. నేను బాగున్నాను కదా అని కదా నేను అంతా. బాగున్నాను. నేను బాగున్నాను. నాకు అన్నీ తెలుసు. నేను చాలా పెద్ద పనులు చేస్తున్నాను. నా నా నేను టీచర్ని, నేను టీచర్. అందరికీ చెప్ నేను చెప్పిందే వేదమై అక్కడ కూడా మేడం అందరు చెప్పేది చాలా ఆ, బాగుందని వాళ్ళు కనెక్ట్ అవ్వడము. నాలో ఇంకా ఏంటంటే తెలియని ఒక ఈగో వచ్చేస్తుంది కదా మేడం. అది అది రావడం. ఓ నేను అందరినీ కౌన్సిలింగ్ చేసి నేను అందరినీ హెల్ప్ చేయగలను అంటే ప్రతిదీ కూడా నేను నాకు ఆపాదించుకునేదాన్ని. నేను పైకి చెప్పేదాన్ని అంతా గాడ్ ఉన్నాడు అది, కానీ అదంతా నా లిప్స్ తోనే నేను చెప్పానని. ఆ, నేను అందుకనే నా లైఫ్ ని మ్యామ్ నేను లైఫ్ బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ నేను చెప్పగలను మేడం. yes, అక్కడ అదే కదా, అదే చెప్పాలి. యా అక్కడ అంతా బాడీ కాన్షియస్ మేడం. అంత బాడీ కాన్షియస్. నేను ఎవరికి ఏం హెల్ప్ చేసినా ఏం చేసినా అంత చక్కగా నేను హెల్ప్ చేశాను కదా అని చాలా హ్యాపీ ఫీల్ అవుతూనే నేను ఆ క్రెడిట్ అంతా నేను తీసుకునేదాన్ని. ఆ, ఎందుకు హ్యాపీగా ఫీల్ అయింది మీకు? అది అప్పు తీర్చుకోవడానికే ఆ వారు కనిపించారు, నా ద్వారా జరిగింది అప్పు తీర్చుకోవడమే అనే సోల్ విజ్డమ్ మీకు తెలియకపోవడం వల్ల కదా. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ మేడం, ఎగ్జాక్ట్లీ. తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ధ్యానంకి వచ్చిన తర్వాత నాకేమనిపిస్తుందంటే పత్రిజీ గారు నాకు ఇదంతా అవుట్ సైడ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో నన్ను ట్రైన్ చేసి ఈ స్పిరిచువల్ వరల్డ్ లో నన్ను దింపారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా తెలుగు ఇంత బాగుండేది కాదు మ్యామ్. ఎందుకంటే ఇంట్లో ఫాదర్ తో మాట్లాడడము, సిస్టర్స్ తో మాట్లాడడం అంతా ఇంగ్లీష్. తర్వాత నేను నా కెరియర్ అంతా కూడా ఇంగ్లీష్ లో ఉండడము. కానీ చక్కటి పదాలు వాడడం ఇవన్నీ ఎప్పుడొచ్చాయంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నేను చదివింది ఇంగ్లీష్ లో బుక్స్ చదివాను, కానీ చెప్పడం అంతా ఇవాళ నా గ్రూప్ లో అదంతా స్వాధ్యాయం అంతా తెలుగులో చెప్తాను. మీ అది మదర్ టంగ్, మీ మదర్ నా టంగ్ మదర్ టంగ్ తెలుగుయే మేడం. తెలుగుయే. మదర్ మదర్ టంగ్ తెలుగునే. మా పేరెంట్స్ దే ఆర్ ఫ్రమ్ ఆంధ్ర, కానీ డాడీ వృత్తిరీత్యా ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయారు. చాలా వెల్ టు డూ అండ్ వెరీ లిటరేట్ ఫ్యామిలీలో నేను పుట్టాను మేడం. 4 సిస్టర్స్ మేము. అమ్మ హోమ్ మేకరు. అమ్మని చూస్తే నేను సీతామాత అనుకునేదాన్ని. నాకు అట్లా అనిపించేది అమ్మ. డాడీ ఏమో ఏసీబీ లాయరు. ఆ, మా తాతగారేమో స్టేట్ లోని ఫస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటరు. మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి అప్పట్లో మెడ్రాస్ ప్రావిన్స్ అన్నమాట, అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చెన్నై ఉండేది కదా మ్యామ్, ఫ్రీడమ్ మూమెంట్ ముందర. ఓకే. అప్పుడు ఆయన మెడ్రాస్ ప్రావిన్స్ కి ఆయన గవర్నర్ లాగా ఉండేవాళ్ళు అనమాట. సో బ్రిటిష్ గవర్నమెంట్ మా తాతగారికి సర్ అని కూడా అవార్డు ఇచ్చారు, ఆనర్ చేశారు. అది వికీపీడియాలో కూడా ఉంటుంది మ్యామ్. సో అంత అట్లాంటి ఫ్యామిలీలో వచ్చి అంత దేనికి కష్టం లేకుండా
పెరిగి కావాల్సింది నేను మా డాడీ అన్ని చూసుకొని అమ్మ చూసుకొని చాలా హ్యాపీగా గడిచిపోయింది మ్యామ్ బాల్యం అయితే. మరి ఇంత హ్యాపీగా ఉంది లైఫ్ లో, మరి ఈ ధ్యానం కోసం అంటే స్పిరిచువల్ అంటే ఆత్మీయతలోకి వెళ్ళాలి అనే ఒక ఇది ఎందువలన ఈ షిఫ్టింగ్ జరిగింది? ఎందువల్ల షిఫ్ట్ జరిగిందంటే నేను 2000 యా మా పాప పెళ్లి 2019 లో జరిగింది మ్యామ్. జరిగినప్పుడు నేను అప్పుడు అదే టైంలో కోవిడ్ వచ్చింది. ఇంకా అది స్టార్ట్ అవుతుంది మ్యామ్ మన ఇండియాలో అక్కడక్కడ వస్తుందన్నమాట. సో అప్పుడు ఆ టైంలో మా పాప పెళ్ళయింది అనమాట అక్టోబర్లో. తర్వాత తను యుఎస్ వెళ్ళిపోయారు. నేను ఇంకా జాబ్ కి ఎందుకో నాకు అనిపించింది, లీవ్ పెట్టాను అప్పుడు పాప పెళ్ళని. వాళ్ళు ఏమన్నారంటే ఓకే మీవన్నీ చూసుకొని మళ్ళీ రీజాయిన్ అవ్వండి మేడం అని చెప్పారు. నేను ఐ డెంట్ రిజైన్ మై జాబ్ టిల్ డేట్ మేడం. ఎవరు చెప్తే నమ్మరు. అయితే ఏమైంది, నేను లీవ్ లోనే ఉన్నాను. సో తర్వాత ఎందుకో నాకు అసలు కాలేజ్ కి గెట్ బ్యాక్ అవ్వాలని నాకు అనిపించలేదు. రెండు మూడు రిమైండర్స్ మా హెచ్ఓడి గారు ఫోన్ చేయడం, రండి మేడం అని అనడం. తర్వాత కోవిడ్ వచ్చింది కదా మేడం, 2 ఇయర్స్ అదంతా అట్లా హౌస్ అరెస్ట్ లాగా అయిపోయింది కదా. టచ్ వుడ్ మా ఫ్యామిలీకి ఎవరికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ అవ్వలేదు. సో అప్పుడు ఏమైందంటే నా మైండ్ అంతా కూడా బోర్డమ్ ఫీల్ అవడం మొదలు పెట్టింది. అంటే ఈ నాలుగు గోడల మధ్యలో ఉండిపోవడము, బయటికి వెళ్ళిపోవాలి కానీ మనుషుల్ని చూస్తే భయము, ఆ టీవీలో అంతా నెగటివ్ ఇది. సో ఎప్పుడు నేను న్యూస్ చూసేదాన్ని కాదు మ్యామ్, చాలా భయం వచ్చేసేది. అంటే డెత్ అంటే ఒక భయం వచ్చేసింది నాకు ఆ టైంలో. మా సిస్టర్స్ ఎవరైనా ఫోన్ చేసి వాళ్ళు వీళ్ళు పలానా వాళ్ళు చనిపోయారంటే కూడా నాకు చెప్పకండి ప్లీజ్ అనేదాన్ని నేను. అంటే నిరంతరం ఒక భయంలో ఉండేదాన్ని. కొన్ని నెలలు నేను ఇన్సామియాలోకి వెళ్ళిపోయాను. నేను ఇవాళ ఓపెన్ గా చెప్తున్నాను, ఎక్కడ షేర్ చేయలేదు. స్లీప్లెస్నెస్ అన్నమాట. అయితే అప్పుడు నేను ఏం చేశానంటే ఇట్లా యూట్యూబ్ లో ఎతికి ధ్యానం మెడిటేటివ్ మ్యూజిక్స్ నేను వినుకుంటా నేను నిద్ర ఎప్పుడు పడుకునేదాన్ని మ్యామ్, 4ంటికి ఎప్పుడో తిరుపతి సుప్రభాతం స్టార్ట్ అవుతుంది చూసారా, అది చూసి నేను పడుకునేదాన్ని. ఓకే. ఆ, అట్లా నేను 2-3 మంత్స్ నేను సఫర్ అయ్యాను మ్యామ్. నేను అయితే మా ఇప్పుడు హస్బెండ్. మీరు చాలా బిజీ లైఫ్ లీడ్ చేశారు, అంటే ఒక ఎస్. అద్భుతమైన ఒక ఫ్యామిలీలో నుంచి వచ్చి భౌతికతలో మీరు చాలా అంటే డబ్బు పరంగా ఎడ్యుకేషన్ పరంగా బాగుంది. తర్వాత మీరు మీ యొక్క లెక్చరరా మీరు? కాలేజ్ అసోసియేట్ లెక్చర్, అసోసియేట్ ప్రొఫెసర్ అండి. అసోసియేట్ ప్రొఫెసర్ అంటే ఎప్పుడు కూడా యూత్ తో అంటే మీరు మ్మ్. పరిపూర్ణ భౌతికత మీరు షేర్ చేస్తే ఆ భౌతిక వరల్డ్ లో వారు ఎలా అయితే ఔన్నతి సాధించారో అదే టీచ్ చేసేది. అయితే ఎస్. ఫుల్ బిజీలో ఉండి ఒకేసారి ప్రకృతి మీ జీవితంలో ఇంటర్ఫియర్ అయి కరోనా రూపంలో మీకు అసలు సిసలైన ఇది కాదు నీ జీవితం, ఈ యొక్క వర్ణ ప్రపంచం కాదు, దీని వెనకాల ఒక బిహైండ్ ది ట్రూత్ తెలుసుకో సమయం అయింది అని మీకు కనెక్ట్ అయ్యిందా కరోనాలో? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎగ్జాక్ట్లీ. అండ్ నా నేనేం చేశానంటే ఓకే నేచర్ స్కై ఎక్కువ చూస్తుండేదాన్ని. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా, అప్పుడు నేను కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టాను యూనివర్స్ కి. ఇన్నాళ్ళు బిజీ లైఫ్ బిజీ. తర్వాత కరోనా ద్వారా మార్నింగ్ వెళ్ళిపోవడం, ఈవినింగ్ రావడం, అంతే. అసలు ఈవెన్ విండోలోంచి కూడా నేను తొంగి చూసేదాన్ని కాదు, అంత బిజీగా ఉండేదాన్ని. మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపేర్ అవ్వడం, 5 o'clock మళ్ళీ లెగడం, నా రొటీన్ నాదే. అట్లా ఉండేదాన్ని. కానీ తర్వాత ఎందుకో సంథింగ్ మేడ్ మీ కనెక్ట్ టు ద నేచర్ మ్యామ్. ఎలా అంటే నేను సడన్ గా నాకు మొక్కలు పెంచుకోవాలని ఒక కోరిక వచ్చేసింది. ఎప్పుడైతే ఆ కర్ఫ్యూ బ్రేక్స్ ఉన్నాయో అప్పుడు వెళ్ళిపోయి కొన్ని కొన్ని మొక్కలు తెచ్చుకొని అలా నేను పెట్టుకొని వాటిని బాగా ప్రేమతో వాటిని చూసుకోవడం, ఉట్టిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉండడం, నీళ్లు పోయడం వాటికి, అవి చాలా అమేజింగ్ గా గ్రో అవ్వడం. కొన్ని మొక్కలు దే యూస్ టు డై. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటో ఎందుకు ఇట్లా అయింది అని నేను క్వశ్చన్ చేసుకొని నాలో ఏమైనా తప్పు ఉందేమో అని నేను ఇలా అనుకొని వాటిని నేను ఎంత మంచి కండిషన్స్ ఇవ్వాలి వాటికి అని గ్రో లైట్స్ తీసుకొని వచ్చి ఇవన్నీ చేశాం మ్యామ్. అంటే దానికి సపోర్ట్ అని మా హస్బెండ్ కూడా ఇచ్చారు. సో మా ఇల్లే ఒక బృందావనం లాగా అయిపోయింది అనమాట. ఎప్పుడు పెద్ద పూజలు చేసేదాన్ని కాదు మ్యామ్, బట్ జస్ట్ రోజు మటుకు ఒక ల్యాంప్ వెలిగించేదాన్ని. కృష్ణుడు అంటే ఎందుకో నాకు చాలా ఆ సోల్ కనెక్షన్ ఉంది మ్యామ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా వేకప్ కాల్ భగవద్గీత దాంతో స్టార్ట్ అయ్యేది. డాడీ ఆ భగవద్గీత పెట్టేవాళ్ళు ఘంటసాల గారిది. అట్లా అప్పుడు నాకు అర్థమైంది ఏంటో ఇది ఒక సోల్, ఆత్మ, ఈ ఆత్మతోనే అంత ఇంటర్ రిలేటెడ్ ఉంది అని. భగవద్గీత ఉంది కానీ కృష్ణుడి దగ్గర పెట్టి దాన్ని నేను ఏదో దండం పెట్టుకునేదాన్ని కానీ అది కనెక్ట్ అవ్వలేదు. తీసి చదవలేదు మ్యామ్. ఆ ఈ తర్వాత ఈ ప్లాంట్స్ నాతో చాలా కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టేసరికి నాలో ఎనర్జీ షిఫ్ట్ స్టార్ట్ అయింది అప్పుడు అని నేను భావిస్తాను మ్యామ్. అంటే బోర్ నుంచి బాగా బోరింగ్ అంటే అందరితో కలివిడిగా ఉండి చాలా బిజీ ఉన్న లైఫ్ లో
సింగిల్ అయిపోయి కంప్లీట్ ఇంటికి పరిమితం అయ్యేటప్పుడు మీలో నుంచి బయటికి వచ్చే బోర్ ఫీలింగ్ కి ఒక్క మార్పు గమనించింది అప్పుడు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. నా బోర్డమ్ కి ఇది ఒక వే లాగా వచ్చింది అనమాట. సో ఓకే. నేను దాంట్లో డీప్ గా కనెక్ట్ అయిపోయాను. ఇంకా ఎంతో ఆనందం ఉండేది ఆ ప్లాన్స్ తో ఉంటూ. ఆ ప్లాన్స్ తో ఉంటూనే నేను మళ్ళా స్పిరిచువల్ వీడియోస్ చూస్తా ఉండేదాన్ని మ్యామ్. అది మటుకు వదలలేదు నేను. అంటే గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ ని నేను చూసాను మ్యామ్, వాళ్ళ ఫస్ట్ మీకు సెషన్స్. కనెక్ట్ అయ్యింది పరి మేడం ఒక ఇదేనా యా, వీడియో? ఎస్. యా. సో ఇలా చూస్తున్న క్రమంలో ఒకసారి నాకు పరిపత్రి గారి వీడియో వచ్చింది మ్యామ్, పాపప్ అయింది. ఎవరని చూశాను. చూస్తే ఆవిడ చాలా సింపుల్ గా ఇది ఆనాపాన సతి ధ్యానం అన్నారు, శ్వాస మీద ధ్యాస అన్నారు. ఇది చాలా సింపుల్, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అంటున్నారు. ఆ చూస్తే ఆవిడ మనలాగా నార్మల్ గానే ఉన్నారు కదా, ఎంత హైప్ ఏం లేదు, గురు సెంట్రిక్ గా అనిపించలేదు ఈ మెడిటేషన్. సో తను అలా చెప్పినప్పుడు నేను కనెక్ట్ అయిపోయాను మ్యామ్. అంటే ఇది చాలా ఈజీగా ఉంది, ఫ్లెక్సిబుల్ గా ఉంది, సింపుల్ గా ఉంది, ఎక్కడైనా చేసుకోవచ్చు కదా, ఇన్ ఎప్పుడైనా చేయొచ్చు అన్నారు ఆవిడ. ఓ, ఓకేలే అయితే మార్నింగ్ లెగక్కర్లేదు. అంటే మ్యామ్ నేను జాబ్ చేసేటప్పుడు చాలా ఎర్లీ రైజర్ అంతా ఉండేది. సడన్ గా ఇది జాబ్ కి వెళ్ళకపోవడం వల్ల వాక్యూమ్ క్రియేట్ అయిపోయి నాలో ఒక తెలియని లేజినెస్ వచ్చేసింది. మార్నింగ్ లేచి నేను ఏం చేసేది ఉంది, నా హడావిడి ఎందుకు పడాలి నేను, అన్ని రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి కదా అని నేను అలా కావాల్చుకుని నిద్ర రాకపోయినా బెడ్ మీదే అలా ఉండేదాన్ని మ్యామ్. అలా అన్ని అన్నమాట, లేజీనెస్ రావడము ఇవన్నీ. అయితే మైండ్ కూడా చాలా డల్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మార్నింగ్ మనం ఒక ఉత్సాహంతో ఇవాళ ఎట్లా లేస్తాం మ్యామ్, ఇవాళ 3:30కి నేను లేస్తా, నన్ను యూనివర్స్ లేపేస్తుంది అనమాట. లెగు లెగు అని. సో ఇవాళ నేను ఎంతో ఒక గొప్ప రోజు, ఇవాళ నాకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, నేను ఎంత మందికో నేను హెల్ప్ చేయాలి, విశ్వం నాతో ఉండే నేను తపనతో నేను లేస్తాను ఇవాళ. సో నాకు అప్పుడు అలా ఉండేది కాదు. ఈ పరిపత్రి గారు చెప్పిన తర్వాత నేను ఇమీడియట్ గా అలాగే బెడ్ మీద కూర్చొని నేను ధ్యానం చేయడం, 20 minutes లో నాకు ఎందుకో చాలా పీస్ రావడం. ఆ, అప్పటి నుంచి ఇంకా నేను ఏం చేశానంటే ఇది చేస్తూనే డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కి మేము వెళ్ళడం మొదలు పెట్టాం మ్యామ్. అంటే ఎప్పుడైతే ఈ కోవిడ్ తగ్గుముఖం పట్టిందో, వెన్ సిచ్యువేషన్స్ వేర్ కమింగ్ టు నార్మల్సీ, నేను మా హస్బెండ్ కానా శాంతివనం వెళ్ళాం. అక్కడ 3 days మేము ఉన్నాం అక్కడే ప్రకృతిలో. అయితే అప్పుడు పరి మేడం ద్వారా మీరు పత్రిసారికి పిఎస్ఎస్ఎం కి కనెక్ట్ అవ్వలేకపోయారా పిఎంసికి? కనెక్ట్ అయ్యాను, చేస్తున్నాను, కానీ నాకేంటంటే ఇదేనా అల్టిమేట్, ఇంకా ఏమైనా ఉన్నాయా. ఉందా అని. ఎస్. చాలా అంటే లోపల ఇన్నర్ గా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉండే మ్యామ్. లెట్ మీ ట్రై ఆల్. ఎందుకంటే నేను తొందరగా ఒక దాంట్లోకి నేను జంప్ అయ్యి మళ్ళీ తర్వాత దాంట్లో నాకు ఏదో బాధాకరంది జరగకూడదని, టు మేక్ ష్యూర్ దట్ నేనేం చేశానంటే ఇట్లా తిరగడం మొదలు పెట్టాం మేము, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు అక్కడికి వెళ్ళాం. కానీ నేను ఆనెస్ట్లీ దాజీ గారితో నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. అక్కడంతా గురు సెంట్రిక్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ మేము ఈషాకి వెళ్ళాం, కోయంబత్తూర్కి. అక్కడ వెళ్ళాం. ఆ, వెళ్ళాం కానీ నాకు అక్కడ అంతా కూడా చాలా రిలీజియస్ గా అనిపించింది. దట్స్ ఓకే. బట్ నేను ఎప్పుడైతే ఆ శివశక్తి ఆ టెంపుల్లోకి నేను లోపలికి వెళ్ళానో, అక్కడ కూడా అంతా చాలా రిలీజియస్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి. బట్ లింగభైరవి ఆ, లోపలికి వెళ్ళి నేను అట్లా ఆ మెట్టు మీద కూర్చొని నేను కళ్ళు మూసుకోగానే నాకు ఒక డీప్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి నాకు ఏదో ఒక హెవీ ఎనర్జీ వచ్చేసింది. ఐ కుడ్ ఫీల్ దట్. నేను చాలా ఒక మంచి ఒక ఆ ఫీలింగ్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను మేడం. అది నేను అసలు నేను లెగలేకపోయాను అనమాట. సో పక్కన వాళ్ళు ఇలా తట్టితే అప్పుడు మా హస్బెండ్ లెగు లెగు అంటే కూడా నేను చాలా కష్టపడ్డాను పైకి లెగడానికి. అలా నెక్స్ట్ డే కూడా నేను వెళ్ళి అక్కడే కూర్చున్నాను మళ్ళా. ఆ ఎనర్జీ నచ్చింది, కానీ నాకు అక్కడ ఇది నాకు నేను కనెక్ట్ అవ్వలేకపోయాను. మళ్ళీ వీళ్ళు అదే చెప్తున్నారే, శనికి నువ్వులు వేయండి, అదేయండి, ఆధారం కట్టండి, ఇది చెయ్యండి. ఆ ఆ, ఒక ట్రీకి మేడం నేను చూశాను అంత నల్లవి అవి కట్టేసి, అది నాకు ఒకసారి చూడగానే నాకు భయం వచ్చింది. ఇదేంటి మన స్పిరిచువాలిటీ అని వెళ్తుంటే మళ్ళీ ఈ రిలీజన్ తో మనం కనెక్ట్ అయిపోతున్నాం ఏంటి అనుకొని. నిజంగా ఈషా ఫౌండేషన్ కి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మహా ధ్యానాన్ని మహాపరిశున్యాన్ని కనెక్ట్ అయ్యే బయటికి రావాలా. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా సరైన గైడెన్స్ చెప్పట్లే. తర్వాత చెప్పట్లే. ప్రతి ఒక్కరిని పిల్లల్ని అందరినీ ఒక విజిటింగ్ సెంటర్ లాగా లోపలికి పంపిస్తున్నారు. బలవంతంగా 15 minutes కూర్చోపెడుతున్నారు. ఆ పిల్లలు అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. వాళ్ళకి ఆ చీకటి పరిచయం లేదు. అసలు మెడిటేషన్ మహాపరిశూన్యం అలవాటు లేని వాళ్ళందరూ కూర్చొని గుసగుసలాడుతుంటే
అది ఎంత అద్భుతంగా అక్కడ గైడ్ చేయగలరో తెలుసా, కానీ గైడ్ చేయట్లేదు. అవును మేడం. ఇదేనమ్మా సత్యం తెలిసిన వాళ్ళు కూడా దానికోసం కట్టిన ఈ కట్టడాలు సద్వినియోగం చేయబడకపోతే అది కూడా కర్మే. అది చాలా అవును. దుర్వినియోగం చేయబడుతుంది. అందుకే నిజంగా అక్కడికి ఎంతో ఆర్ద్రతతో మన లాంటి వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన ఉమ్, తర్వాత మనకి ఇది కనెక్ట్ అవుతారు. కానీ ఆ ఉమ్, కనెక్ట్ అయ్యే దాన్ని అక్కడ అది ఆ విఘటనము కూడా అక్కడ జరుగుతూ ఉంటే బాధగా అనిపిస్తుంది. అక్కడ ఉమ్. ఎంత అద్భుతమైన ఒక ఒక ఎనర్జీ ఎనర్జీ ఉంటుంది. ప్లేస్, ప్రతి ఒక్కరిని ఉంది. ఆత్మజ్ఞానులుగా మార్చొచ్చు అతను అనుకుంటే. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. కానీ దానికి ఒక రియల్ గైడెన్స్ ఇదే. ఇక్కడ మీ శ్వాసను గమనిస్తూ ఉండండి, సైలెన్స్ గా ఉండండి, పిల్లలతో ఇక్కడ ప్రవేశించొద్దు, ఇక్కడ చూడ్డానికే లేదు, ఇక్కడ మీ ఆత్మని తెలుసుకోవాలా, అది 15 minutes లో జరిగి తీరుతుంది. మీ ఆత్మశక్తిని ఎగ్జాక్ట్లీ. కనెక్ట్ అయిపోతుంది అనే ఒక బోర్డర్, దానికి గైడెన్స్ అయితే మాత్రం అది ఏ లెవెల్లో ఉంటదో ఇప్పుడమ్మా. అది ఒక అవునండి. విహార కేంద్రంగా అయిపోయారు తల్లి. ఎగ్జాక్ట్లీ. అదేదో సైట్ సీయింగ్ లాగా వస్తున్నారు అందరూ, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ అది అలా అంటే నాట్ టు లైక్ ఉన్న విషయం ఇది, ఇది విశ్లేషణ యా, మాత్రమే. ఎస్ ఎస్ మాత్రం. మా. యా. అయితే అక్కడ ఏం కనెక్ట్ అవ్వలేదు. తర్వాత మీరు లేదు. ఇవన్నీ విజిట్ చేసి ఎప్పుడు మళ్ళా పత్రి గారికి ఆనాపానసతికి కనెక్ట్ అయ్యారు? అంతే, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ అన్ని తిరిగాం. ఇంకా చాలరా బాబు, ఇంకేం వద్దు. ఈ ఇంకా ప్రపంచంలో ఏ ధ్యాన పద్ధతులు ఉన్నా అవసరం లేదు. నాకు ఇది చాలా బాగుంది, ఆనాపానసతి ధ్యానం. ఇదే చేసుకుందాం, ఏముంది, చాలా సింపుల్ గా ఉంది కదా. గైడ్ చేయడానికి అప్పటికి పత్రిజీ గారు లేరు కదా మేడం. అయితే ఆ, బట్ నేను నాకేమనిపించిందంటే, ఓకే పత్రిజీ నాకు కాన్షియస్నెస్ లో కనెక్ట్ అయి ఉన్నారు కదా. ఇంకా ఎంత అద్భుతం ఒకటి నేను చెప్పాలి మేడం. నేను నాకు ప్రతిరోజు నేను లేచిన తర్వాత సరే ధ్యానం చేసుకోకుండా నాకు ఏదో ఒక డౌట్ వచ్చేది మేడం. ఆ డౌట్ రాగానే ఏంటి ఇది, ఇది ఇంతేనా అనేదో క్వశ్చన్ నాకు వచ్చేది. నేను టీవీ ఆన్ చేయగానే నాకు కరెక్ట్ గా దానికి సంబంధించిన వీడియోనే వచ్చేది మేడం. పత్రిజీ గారు నాతోనే మాట్లాడుతున్నట్టుగా. సో నేను ఇంకా ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయాను అనమాట. అలా లేకపోతే ఇంకో మాస్టరు నా డౌట్ ని క్లియర్ చేయడము. బట్ నేను ఎక్కువగా నా సోల్ అంతా కూడా నేను కనెక్ట్ అయింది పత్రిజీతోనే మేడం. అంటే ఇప్పుడు పిఎస్ఎస్ఎం లో గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు, కానీ నాకు ఇవాళ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే పత్రిజీ నా ఫాదర్ లాగా. ఎందుకంటే ఆయనతో నాకు చాలా డివైన్ ఎక్స్పీరియన్సెస్ నేను ఆ, అనుభవించాను మ్యామ్. అయితే ఈ క్రమంలో ఏమైందంటే నేను ఇలా చూస్తూ అంటే నియమంగా పెట్టుకున్నాను మ్యామ్. సరే వీళ్ళన్నీ ఇన్ని చెప్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు, నేను చేస్తేనే కదా నాకు తెలుస్తుంది అని నా టైంని నేను ఒక డిసిప్లిన్డ్ గా 4 to 6 hours నేను ధ్యానం చేస్తూ, ఒక 4 వీడియోస్ నేను పత్రిజీవి వింటూ, నేను నోట్స్ రాసుకుంటూ, నేను అంతా అలా నా ప్రపంచం అంతా అలా అయిపోయింది మేడం. స్లోగా నాకు అర్థమవుతుంది. నాకు ఇదివరకు ఉన్న ఏవైతే కొన్ని వస్తువుల నుంచి వచ్చిన ఆనందము, కొన్ని మనుషుల నుంచి వస్తున్న ఆనందము, కొన్ని ఫుడ్ నుంచి వస్తున్న ఆనందము, అవి నన్ను ఇప్పుడు ఏమీ చలింపజేయట్లేదు అనమాట. అవి తగ్గుముఖం పడుతున్నాయి అన్నీ. ఏంటిది ఇలా ఉంది ఈ అంటే. శక్తి పెరిగే కొద్దీ వాటితో ఉన్న అదే శక్తి మీకు ఇచ్చేది ఇన్నాళ్ళు. అంటే ఎస్. భౌతికమైన, అంటే దేహస్థితిలో, ఆత్మస్థితి, దేహస్థితిలో, మనోస్థితిలో, బుద్ధి స్థితిలో మీకు అది చాలా మీకు ఎనర్జీని ఇచ్చేది, ఆనందం. ఎస్. కానీ ఎస్. ఇప్పుడు అసలు సిసలైన ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆత్మశక్తి పెరిగేటప్పుడు మీకు అర్థమైంది అవి వాటి యొక్క, అంతే కదా, అది మిమ్మల్ని ప్రభావితం చేయట్లేదంటే అది ఎంత విజ్ఞతతో కూడిన మాట తెలుసా. అది అక్కడ ఆనందం లేదు అంటే మీకు సత్యం తెలిసింది కదా. మీరు చాలా అద్భుతమైన విషయం అమ్మా. ఎస్, కంటిన్యూ. ఎస్. సో ఇలా చేస్తున్న టైంలో నేను ఒక రోజు ఇలాగే వీడియో చూస్తుంటే నాకు మీ వీడియో ఒకటి వచ్చింది. మీరు ఇట్లాగే ఎవరో ఒక ధ్యానిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో ఆవిడ ఆమె ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తూ మర్కబా పిరమిడ్ గురించి చెప్పారు. ఏంటి మర్కబా పిరమిడ్ అని చూస్తే ఆవిడ అన్ని చాలా అనుభవాలు చెప్తున్నారు ఆవిడ. నేనేంటో ఆటోమేటిక్గా నేను ఇంకా నాకు అప్పటి నుంచి మేడం ఎవరిని చూసినా నేను ఒక ఓపెన్ మైండెడ్నెస్ తో కంప్లీట్ సరెండర్ భావంతో ఉండేదాన్ని. నేను ఎవరిని జడ్జ్ చేయడం మానేశాను అనమాట, ఎస్పెషల్లీ స్పిరిచువల్ మాస్టర్స్ ని. ఓకే వాళ్ళు ఏం చెప్తారా అని నేను వింటా ఉండేదాన్ని. నాకు ఆ క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎక్కడుంది ఈ మర్కాబా పిరమిడ్, ఎవరిస్తారు అంటే మీరు తర్వాత డీటెయిల్స్ చెప్తున్నారు, శ్రీనివాసరావు గారు ఏలూరులో ఉన్నారు, అట్లా వెంకటేశ్వరరావు గారి గురించి కూడా మీరు చెప్పారు. సో ఏలూరు అనగానే మళ్ళీ నాకు కనెక్షన్ వచ్చేసింది. ఏంటంటే మా డాడీ పుట్టిన ఊరు అది. మేము నేను పుట్టిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా ఏలూరు వెళ్ళలేదు. నాకు అది అక్కడ ఎక్కడో ఉండిపోయింది మేడం. డాడీ బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా నేను అనుకున్నా, అరే డాడీతో నేను వెళ్ళుంటే బాగుండేది కదా అని. ఇంకా అది నన్ను పిలుస్తుంది మేడం, నువ్వు ఏలూరుకి రా, ఏలూరుకి రా.
అంటే నేను వెంటనే మా హస్బెండ్ కి ఫోన్ చేసి మనం ఏలూరు వెళ్దామా అన్నాను. ఎందుకు అన్నారు. ఇట్లా పిరమిడ్ తీసుకోవాలంటే ఓకే అన్నారు. ఎప్పుడు అయినా చాలా ప్లానింగ్ ఉంటది మాకు. ఆయనకు అసలు కుదరదు. అప్పుడే ఏవో వస్తాయి పనులు. మీరు నంబర్ మేడం. ఫ్రైడే మీ వీడియో చూసాము. మేము సాటర్డే వి వేర్ ఇన్ ద కార్ టు ఏలూరు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి ఇంకా దారిలోనే ఫోన్ చేసేసాం. అయితే వాళ్ళ కొడుకు కాశీ గారు ఎత్తారు. ఓకే అండి రండి తీసుకోండి పర్వాలేదు అది ఇది అని చెప్పారు. దెన్ మేము అక్కడ అదే రోజు రాత్రి హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే హోటల్ కి 5 మినిట్స్ డ్రైవ్ లో మా తాతగారి పేరు మీద ఒక వీధి ఉందన్నమాట. ఆర్వి రామారావు గారి వీధి అని. అది వెళ్ళి చూసి అక్కడ ఎవరో ఒక ముసలమ్మ కూర్చుంటే నా కోసమే కూర్చున్నట్టు కూర్చున్నారు. ఆవిడ ఎవ్వరూ లేరు అక్కడ. డెడ్ అండ్ రోడ్ అన్నమాట. అమ్మ నేను ఇలా వచ్చాను మా తాతగారి గురించి తెలుసుకోవాలంటే కూర్చోమ్మా అని చెప్పి మా తాతగారి విషయాలన్నీ ఆవిడ చెప్తే నాకు చాలా ఆనందం వేసింది. అదంతా నేను వీడియో తీసుకొని ఇంకా నేను బయలుదేరిపోయాను. అక్కడ నుంచి 20 మినిట్స్ లో ఈయన ఇల్లు ఉందన్నమాట. శ్రీనివాసరావు గారిది. అక్కడికి వెళ్తే వాళ్ళ వైఫ్ ఉన్నారు. సరే ఆవిడంతా చేసి మళ్ళీ పైకి తీసుకెళ్లారు. ఆ పిరమిడ్ చూపించారు. అంతా అంతా మాట్లాడాం. ఇంకా తీసేసుకున్నాం ఆ పిరమిడ్ చక్కగా. అది కార్లో పెట్టేసుకున్నాం. ఇంకా అంతే వచ్చేసాం. మధ్యలో ఏదో ఒక రూటు మేము తప్పాం మేడం. గూగుల్ మ్యాప్ లో మేము ఇది కూడా డివైన్ ఎక్స్పీరియన్స్. అరే ఏంటిది వచ్చేటప్పుడు ఇదే రూట్ వచ్చాం మళ్ళీ ఏంటి ఇది రీడైరెక్ట్ చేస్తుంది ఎందుకు ఇది ఆ రూట్ కొత్తది మాకు తెలీదు. తీరా చూసి అది చాలా షార్ట్ కట్. అంటే అప్పుడే మర్కబా పిరమిడ్ యొక్క ఎనర్జీ నాకు ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మాకు తెలియదు అది. అది అంత ప్రభావితం చేసింది. మమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్ళిందని మాకు అప్పుడు అర్థమైంది అనమాట. చక్కగా వచ్చాం. అది మేము పెట్టేసుకున్నాం అంతా. ఈ లోపలే మా హస్బెండ్ స్టాండ్స్ తయారు చేసామని చెప్పేశారు. అన్ని ఇట్లా టక 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 అయిపోయాం మేడం. అది పెట్టేసుకున్నాం కూర్చున్నాం. ఇంకా ఫస్ట్ డే నేను ఆ మర్కబా పిరమిడ్ లో కూర్చున్నప్పుడు మ్యామ్ ఎంత ఎనర్జీ వచ్చిందంటే అసలు నేను మీకు చెప్పడానికి లేదు. నా తలంతా బరువెక్కిపోయి నేను ఇట్లా లోపల నుంచి అయితే నాకు అంత హై ఎనర్జీ అన్నమాట. అంటే నేను లేచిపోవాలి అంటే నేను తట్టుకోలేకపోయాను ఆ ఎనర్జీని. నాకు ఒక 2 3 రోజులు ఇదే అయ్యేసరికి థర్డ్ డే నేను అక్కడ అక్కడ కూర్చోాలంటే నేను కొంచెం భయపడ్డాను. బట్ నేను అనుకున్నాను కాదు ఇది నేను తట్టుకునేటట్టు నేను చేసుకోవాలి. నేను ఇంకా ధ్యానం ఎక్కువ చేసుకోవాలి అనుకొని చేసుకుంటే ఇంకా రకరకాల లైట్స్ అది రావడం తర్వాత కృష్ణుడు వచ్చేసినంత కోలాటం ఆడడము. సాయిబాబా ఒక దగ్గర నుంచి వచ్చేస్తున్నారు. ఏదో నేను చాలా రివర్స్ చూశాను మౌంటైన్స్ చూశాను. కళ్ళు మూసుకుంటే నాకు స్కై కనిపిస్తుంది అన్ని స్టార్స్ మేడం. ఏంటి అసలు ఇవంతా నేను ఊహించుకుంటున్నానా కానీ ఆ ఫీలింగ్ ఎంతో బాగుంటది అనమాట. ఇవన్నీ ఇట్లా పిక్చర్స్ లాగా అట్లా ఒకటి రావడం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయిపోవడం. ఈ శక్తి ఏమో అద్భుతంగా ఉండడం. తర్వాత మేడం నాకు కొన్ని రోజుల తర్వాత ఒక రోజు నాకు ఇదంతా ఇక్కడ నుంచి ఈ తలంతా కూడా లోపల నుంచి ఎవరో కొట్టేస్తున్నట్టుగా విపరీతమైన పెయిన్ అన్నమాట. ఆ పెయిన్ ఏంటో నాకు తెలియదు అసలు. ఇంకా ఎలా ఎలా అనుకొని నేను అప్పుడు ఏడ్చేస్తున్నా. తెలుసా తెలియలేదా మీకు ఇదంతా క్లెన్సింగ్ క్లెన్సింగ్ అయ్యేటప్పుడు పెయిన్ అని ఆ తెలియలేదా? తెలిసింది. ఆ, కానీ ఒకలాంటి ఒక భయం కూడా వచ్చిందనమాట. ఏంటి ఏమో అయిపోతుందేమో అని. అప్పుడు నేను అప్పుడు మా హస్బెండ్ తో మాట్లాడితే లేదు లేదు నీకు క్లెన్సింగ్ అవుతుంది. ఉమ్, నీవంతా బ్లాకేజెస్ క్లియర్ అవుతున్నాయి. నువ్వు భయపడొద్దు కూర్చో నువ్వు ఇంకా మెడిటేట్ చేయి అక్కడ. తర్వాత చాలా బ్యాక్ పెయిన్ రావడము ఇవి జరిగాయి. నాకు చాలా బికాస్ ఆఫ్ మై టీచింగ్ కెరియర్ లో మ్యామ్ లాంగ్ స్టాండింగ్ అవర్స్ వలన నాకు సియాటికా పెయిన్ చాలా చాలా సివియర్ అన్నమాట. నేను ఒక 10 మినిట్స్ నుంచోలేకపోయేదాన్ని. వాకింగ్ చేయలేకపోయేదాన్ని. దేవర్ డేస్ నేను అట్లా బెడ్ మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మ్యామ్. కానీ నేను ఆలోపతి వాడాలంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆల్టర్నేట్ హీలింగ్ కోసం నేను ఎతుకుతా ఉండేదాన్ని అనమాట. ఉమ్, సరే ఎవరో డాక్టర్ హోమియోపతి డాక్టర్ ఉంటే నేను హోమియో తీసుకొని నేను ఐ వాజ్ టేకింగ్ ఫర్ ఎవ్రీ అవర్ నేను ఒక సిక్స్ పిల్స్ వేసుకునేదాన్ని. ఉమ్, సో అంత చాలా నేను సఫర్ అయ్యాను అనమాట సియాటికా పెయిన్ తో. సో ఇక్కడ ఈ మర్కాబాలో కూర్చోవడం మొదలు పెట్టినప్పటి నుంచి కొంచెం 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 తగ్గడం స్టార్ట్ అయింది అది. అంటే నాకు ఫ్రీక్వెన్సీ తగ్గడం మొదలు పెట్టింది. అది నేను గమనించాను మేడం. ఉమ్, ఏంటి నా బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండింది మా బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ ఫ్యాక్టర్. ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల చాలా కామ్నెస్ రావడం. థాట్స్ అన్ని కూడా కొంచెం తగ్గు అవ్వడము. అలాగే ఏ ఆలోచన వచ్చినా నెగిటివ్ గా ఎక్కువ వచ్చేవి ఇది వరకు. తర్వాత ఇంకెవరో ప్రపంచంలోకి వెళ్ళిపోయి వాళ్ళని మనం అనలైజ్ చేయడం జడ్జ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా మ్యామ్. నిన్నటి జరిగిన సంఘటనలు ఇవే అన్నమాట. అన్నిట్లో నన్ను నేను ఆపాదించేసుకొని ఆ ఆ, వాళ్ళని జడ్జ్ చేస్తూ వాళ్ళని బ్లేమ్ చేస్తూ నేను ఇలా ఉండేదాన్ని. ఉమ్, స్లోగా ఏంటంటే అవన్నీ తగ్గిపోవడము.
ఒకలాగా నాకేంటంటే వన్నెస్ లోకి అడుగు పెడుతున్న ఫీలింగ్ లోకి అది వెళ్తున్నాననైతే నాకు అర్థం అయిపోయింది మా. ఉమ్. తర్వాత ఏమైంది, ఈ క్రమంలో ఎనర్జీ షిఫ్ట్ చాలా వచ్చింది మా ఇద్దరికి కూడా, మా హస్బెండ్ కి కూడా. సో ఇంకా మేము అనుకున్నాము చాలా ఈ పిరమిడ్ రావడం, అంటే ఇప్పుడు నేను శ్రీచక్ర పిరమిడ్ కింద కూర్చున్నాను మ్యామ్. నా ఉమ్. పక్కన ఇంకొక సోఫాలో అది మర్కబా ఉందన్నమాట. మేము ఉమ్. రోజు అలా అలా శ్రీచక్రం మీకు ఎలా కనెక్ట్ అయింది? శ్రీచక్ర పిరమిడ్ ఇలాగే, ఇది కూడా వీడియోలోనే ఉమ్. పిఎంసి వీడియోస్ ఓకే. చూస్తున్న ఉమ్. టైంలోనే సడన్ గా శ్రీనివాసరావు గారి వీడియో వచ్చింది. సో ఆయన దేహమే శ్రీచక్రం అని చెప్పారు కదా, ఆ వీడియో చాలా బాగా అనిపించి సరే నంబర్ ఉంటే మా హస్బెండ్ చేత ఫోన్ చేపిస్తే ఆయన చాలా బాగా మాట్లాడారు. ఉమ్. అయితే వచ్చి మిమ్మల్ని కలవచ్చు అంటే రండి అన్నారు. ఒక సండే మేము ఇద్దరం వెళ్ళాము. ఉమ్. వెళ్తే ఇంకా అక్కడ ఆయన పైన 108 పిరమిడ్స్ ఉన్నాయి కదా మేడం, ఆయన ఉమ్. రూమ్ లో అక్కడ కూర్చొని మేము ధ్యానం చేసాం. ధ్యానం చేస్తే చాలా బాగా ఎనర్జీస్ వచ్చాయి. సరే నా మాకు కావాలండి చిన్నది తీసుకుంటాము అని, అంటే బడ్జెట్ అంత లేదు ఇప్పుడే అది తీసుకున్నాము. అంటే ఆయన అన్నారు కదా, అమ్మా తీసుకుంటే పెద్దదే తీసుకోండి ఏముంది, మీరు అనుకోండి మీకు డబ్బులు అరేంజ్ అవుతాయి, మీరు దాని గురించి మీరు ఆలోచించొద్దు అన్నారు. అని మీరు మీరు కూడా పిరమిడ్ వరల్డ్ నుంచే వచ్చారు, మీరు మీతో చాలా మీరు రాబో రోజుల్లో మీరు చాలా విశ్వానికి పనిచేస్తారు, అందుకే మీరు కనెక్ట్ అయ్యారు అదే, అని. ఎందుకంటే పిరమిడ్ అనగానే మీరు బండి తీసుకొని అది వెళ్ళిపోతుంది అంటే అది ఊరికనే కాదు కదా. ఆ, ఊరికనే అందరూ వెళ్ళలేము. వెళ్ళండి, అది కూడా ఏం అడ్డంకులు లేకుండా. అది. ఆ అయితే ఆ రోజు మేము అక్కడ ఆ అక్కడ అదంతా మర్కబాలో అదంతా జరిగింది కదా మ్యామ్. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సరే ఆయన 33,000 అన్నారు. అమ్మో చాలా పెద్ద అమౌంట్ అని నాకు అనిపించింది, బికాస్ నేను ఇంకా మధ్యలో ఉన్నాను కదా మ్యామ్. బట్ మా హస్బెండ్ ఓకే తీసేసుకుందాం అన్నారు. సరే ఆ రోజు నా అకౌంట్ లోంచి ఆయన అయితే శ్రీనివాసరావు గారు అన్నారు, అమ్మ ఒక 3-4 డేస్ లో నేను తెచ్చిస్తాను అన్నారు. అలాగే ఆయనే వచ్చి మేము వస్తామంటే వద్దొద్దమ్మా నేనే వస్తానని ఆయన వచ్చారు మా ఇంటికి. నేను చాలా చాలా నేను సంతోషపడిపోయాను మ్యామ్. అంటే ఒక మాస్టర్ ఏంటి ఇలా ఇంటికి రావడం ఏంటి, బయట ఇవన్నీ జరగవు కదా. ఆయనంతా ఆయన వచ్చి అది ఫిక్స్ చేసి స్టాండ్ మీద కూర్చోండమ్మా, ధ్యానం చేయండమ్మా, నాతో ధ్యానం చేయించి ఎలా ఉంది చెప్పండి అని, ఇంకా మీరు ఈ ధ్యానాన్ని మీరు కంటిన్యూ చేయండి, ఇంకా పెంచండి ధ్యాన సమయాన్ని అంటే, ఇంకా అప్పుడు నేను చాలా నేను ఇదయ్యనమాట. అంటే అదొక ఒక బ్లెస్సింగ్ లాగా నేను తీసుకున్నాను. అంటే నేను ప్రతిది కూడా నేను ఎలా డాట్స్ కనెక్ట్ చేసుకునే దాన్ని అంటే రైట్ టైంకి నాకు పత్రిజీ రైట్ పీపుల్ ని నన్ను కనెక్ట్ చేపిస్తున్నారు. అప్పటిదాకా నాకు సీమా సుభాష్ గారు ఎవరో నాకు తెలీదు. బట్ మీ ద్వారా నాకు మర్కబా పిరమిడ్ శ్రీనివాసరావు గారు, అలాగే ఇప్పుడు తర్వాత ఖమ్మం వెంకటేశ్వరరావు గారు, ఆయనది కూడా చూసి ఆయనకి ఫోన్ చేసాం మేము. ఆయన తీసుకుందాం అనుకోని ఎందుకో మేడం రూట్ అలా వెళ్ళిపోయింది ఏలూరుకి. అది నాకు తెలీదు దేనివల్ల అది జరిగిందో, లేకపోతే అసలు మేము అది తీసుకోవాల్సిన వాళ్ళం. తర్వాత మళ్ళీ ఇది శ్రీచక్ర పిరమిడ్. సో దీంట్లో కూర్చున్నప్పటి నుంచి మేడం, అంటే నాకు ఎక్కువ లైట్ వచ్చేస్తుంటది మ్యామ్. అంటే ఇట్లా కూర్చోగానే నాకు లైట్ వచ్చేస్తుంది, నేను ఎక్కడో వెళ్ళిపోతుంటాను. ఆ తర్వాత మళ్ళీ నాకు లోపల నుంచి నా ఇన్నర్ వాయిస్ చెప్తుంది, లేదు నువ్వు ఇంకా ఇది సాధన పెంచాలి, నువ్వు ఇంకా విశ్వానికి నువ్వు ఎంతో పని చేయాలి, నీ వల్ల అందరికీ కూడా ఎంతో మేలు చేయాలి, నువ్వు దానికే పుట్టావు దానికే పుట్టావు. అంటే ఈ ధ్యానం ద్వారా ఇలా చేయొచ్చా అని నేను అనుకునేదాన్ని. పత్రిజీ ఏమో ఇవాళ నేర్చుకుంటే రేపే నువ్వు అందరితో పంచుకోవాలి అన్నారు కదా. సో ఈ ప్రాసెస్ లో ఇంకొక అద్భుతం ఏంటంటే, నేను ఒక 4 అడుగులు కూడా నేను వాక్ చేయలేని దాన్ని, యుఎస్కి వెళ్ళినప్పుడు మా పాప వాళ్ళు అక్కడిక్కడ తిప్పితే కూడా నేను కార్లో కూర్చున్న దాన్ని, నేను ఒకరోజు చాలా నిశ్చయం చేసుకొని లేదు నేను వాకింగ్ చెయ్యాలి అని నేను ఆటోమేషన్ ఇచ్చుకొని నేను వెళ్ళి ఫస్ట్ డే మేడం నేను ఒక 50 స్టెప్స్ వేసాను. వేస్తుంటే చాలా కాలు నొప్పి వచ్చింది. ఐ సెడ్ లేదు, నేను ఇన్ని రోజులు నేను నిన్ను బాధ పెట్టాను కదా, ఇప్పుడు నేను నీకు శక్తి ఇవ్వదలుచుకుంటున్నాను, కాబట్టి నువ్వు నాకు సహకరించు అని నేను నా లెగ్ తో నేను మాట్లాడుకొని, నర్వ్స్ కి కూడా నేను చాలా సారీ చెప్పుకొని నేను వాక్ చేశాను మ్యామ్. చేస్తే నేను నడిచాను, నాకు అప్పుడు నొప్పి రాలేదు. పైకి వచ్చి నేను చాలా ఆనందపడిపోయాను. అంటే నేను ఈ 50 స్టెప్స్ నేను నడుస్తే రేపు నేను 100 స్టెప్స్ నడవగలను కదా. మీరు నమ్మరు మేడం, రోజు ఇంకా మార్నింగ్ వెళ్ళిపోవడం, ఒక పత్రిజీ వీడియో ఆన్ చేసేసుకోవడం, 2 వీడియోలు అయితే 2 వీడియోలు ఆ జ్ఞానం వినకుండా నడుస్తున్న క్రమంలో 50 నుంచి 100, 100 నుంచి 2000, ఇవాళ నేను 5000 స్టెప్స్ నడుస్తాను మా అబ్బా. రోజు రోజు. అలాగే ఈ క్రమంలో నాకు షియాటికా పెయిన్ పోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది.
తర్వాత ఈ ప్రాసెస్ లో ఏమైందంటే ఈ ఎనర్జీ నా ఎక్స్పాన్షన్ అవుతుందని నాకు తెలుస్తున్న టైంలో నాకు ఇంకా వేరే గురుస్ కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టారు. ఎవరు అంటే నా హీలింగ్ జర్నీ అప్పుడు స్టార్ట్ అయింది మ్యామ్. నేను ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి అడుగు పెట్టాను, హీలింగ్ వరల్డ్ లోకి. ఫస్ట్ నేను ట్రైన్ అయ్యింది డివైన్ ఎనర్జీ హీలింగ్ లో ట్రైన్ అయ్యాను మ్యామ్. కుమార్ నాగేంద్ర గారని బెంగళూరు వాసి ఆయనది ఒక యాడ్ చూశాను అనమాట. చూసి ఓకే, ట్రై చేద్దాం ఇది కూడా అని నేను ఫస్ట్ టైం నేను ఏదో ఆన్లైన్ పేమెంట్ చేయగానే అది వెళ్ళిపోయింది. అది ఆయనకి రీచ్ అయిపోయింది. సరే, నేను ఆ ట్రైనింగ్ అటెండ్ అవ్వడం, డివైన్ ఎనర్జీ హీలింగ్ అన్ని దాని అద్భుతాలు తెలుసుకోవడం. సో ఇవాళ నేను కూర్చొని లేదా ఎక్కడికైనా వెళ్ళినా నేను ఒక డివైన్ సర్కిల్ గ్రిడ్ నేను చేసుకోవాలంటే నేను చేసేసుకుంటాను. ఇవాళ మా గ్రూప్ లో నేను హీలింగ్ మెడిటేషన్స్ నేను కండక్ట్ చేస్తాను. అలా జరుగుతున్న క్రమంలో ఇంకొక మాస్టర్ నాకు పరిచయం అయ్యారు, శైలజ మేడం అని. ఆవిడ సిద్ధ శక్తిపాత్ నాకు నేర్పించారు. ఆవిడ రేఖీ మాస్టర్ కూడా. రేఖీ ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నాను. ఈ క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది కృతజ్ఞతా భావంతో ఉండడం, క్షమాపణ గుణం పెంచుకోవాలి, క్షమించడం నేర్చుకోవాలి, లెట్ గో చేసుకోవాలి అన్ని. ఈ రోగాలకి కారణం మనము లెట్ గో చేయకపోవడం వల్లే. ఫర్గివెన్స్, మనని మనం కోరుకోవడం, ఇతరులను క్షమించడం, వాళ్ళ ద్వారా మన క్షమాపణ అడగగలగడం. ఎందుకు అడగలేకపోతున్నాం అంటే మన ఈగో అడ్డం వస్తుంది కదా మేడం, కదా. థర్డ్ థింగ్ ఏంటంటే అందరినీ యాక్సెప్ట్ చేయాలి అన్నది నాకు అర్థమైపోయింది. ఈ మూడు పట్టుకున్నాను మేడం: యాక్సెప్టెన్స్, ఫర్గివెన్స్ అండ్ గ్రాటిట్యూడ్. సో ఎప్పుడైతే నేను ఇవి చేయడం మొదలు పెట్టానో చాలా మంది నా ధ్యానంలో కూర్చొని, అంటే తెలుసో తెలియకో నేను అందరినీ నేను బాధ పెట్టుంటాను కదా, నా ఫ్యామిలీ మెంబర్స్ ని గాని, నా ఫ్రెండ్స్ ని గాని, ఎక్స్టెండెడ్ పీపుల్ ని గాని, నా కాలీగ్స్ ని గాని. ఎందుకు అప్పుడు నేను అంత బాడీ కాన్షియస్ లో ఉన్నాను కదా మ్యామ్. నేను చెప్పింది రైట్ అనుకున్నాను నేను. ఇతరులు నేను చెప్పినట్టు వినాలని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ నేను ఫర్గివెన్స్ కోరుకొని, నా పర్సనల్ రిలేషన్షిప్ లో కూడా నేను కొంతమందితో నేను వెళ్ళి పర్సనల్ గా వాళ్ళ చేతులు పట్టుకొని నేను ఫర్గివెన్స్ కోరుకున్నాను మ్యామ్, నా మనస్ఫూర్తిగా. సో ఇది చేయడం వల్ల నేను కంప్లీట్ గా హీల్ అయ్యానని నేను ఇవాళ భావిస్తున్నాను. సో ఇవాళ నా హార్ట్ ఎంత లైట్ అయిపోయిందంటే, లేకపోతే రోజు రాత్రి పడుకుంటే రేపు ఎలా ఉంటుంది అన్న భయంలో నేను పడుకునేదాన్ని. నాకు ఇంకేమైనా హెల్త్ ఇష్యూ వస్తుందా. బట్ ఎప్పుడైతే నేను ఆ డివైన్ ని నేను ఇన్వైట్ చేసుకోగలిగానో, నేను హీల్ అవడం మొదలు పెట్టాను, నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవడం నేను మొదలు పెట్టాను. నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే నేను ఈ అనంత శక్తిలో నేను కూడా ఒక భాగమే కదా, నేను విశ్వంలో ఒక భాగమే కదా అని నాకు అర్థమైంది. అప్పుడు నేను గీతా చదవడం మొదలు పెట్టినప్పుడు మమ ఆత్మానం సర్వభూతానం అన్నది నాకు ఎంతో, అది చాలా నన్ను ఇంపాక్ట్ చేసింది మేడం. అలాగే నేను మమ ఆత్మ ఆదిస్య మధ్యస్య అంతస్య అనే ఒక వాక్యం కూడా, ఈ ఆత్మ అన్నది ఒక బిగినింగ్ లో ఉంటుంది, మిడిల్ లో ఉంటుంది, ఎండ్ లో కూడా ఉంటుంది. ఆత్మకి చావు లేదు, ఇట్ ఈస్ ఆన్ ఎ లాంగ్ జర్నీ. అప్పుడు నేను బుక్స్ ఇంకా ఇంకా చదవడం, సోల్ కాంట్రాక్ట్ లో, తర్వాత జర్నీ ఆఫ్ ద సోల్స్ చదవడము, తర్వాత ద సోల్ అగ్రిమెంట్, ద లాస్ ఆఫ్ ద స్పిరిట్ వరల్డ్. ఆ చిన్న పిల్లలు బాడీ వేకేట్ చేసిన తర్వాత వాళ్ళ పైకి వెళ్ళి వాళ్ళ డివైన్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ అమ్మతో ఎలా షేర్ చేశారు, వాళ్ళ అమ్మ ఆటోమేషన్ తో ఎట్లా రాశారు, ఆటో రైటింగ్. ఇవన్నీ నాకు అర్థమయ్యేసరికి ఇంకా నాకు ట్రూత్ తెలిసిపోయింది మ్యామ్. నాకు ట్రూత్ తెలిసిపోయింది. ఇంకా నేను రియల్ గాడ్ తో నేను కనెక్ట్ అయిపోయాను. గాడ్ ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. అంటే నువ్వు ఎరుకతో జీవిస్తే, నువ్వు అవేర్నెస్ తో ఉంటే, ఆ ప్యూర్ కాన్షియస్నెస్ తో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు కనెక్ట్ అయి ఉంటే, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేష్టలు అన్నీ కూడా ఇన్ అలైన్మెంట్ విత్ ద మైండ్, బాడీ అండ్ సోల్ అని ఉంటదని. సో ఇవాళ నేను నా కోర్, నా మెడిటేషన్ జర్నీలో నేను పట్టుకున్న ప్రిన్సిపల్స్ అయితే యాక్సెప్టెన్స్, గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివెన్స్ మ్యామ్. ఈ మూడు కూడా నన్ను చాలా చాలా ప్రభావితం చేసింది. సో ఎదుట వాళ్ళని ఎందుకు మనకి నచ్చరంటే, వాళ్ళు చెప్పింది మనకు నచ్చపోవడం కాదు మ్యామ్, మనం అనుకున్నట్టు వాళ్ళు బిహేవ్ చేయరు గనక మనకు అది నచ్చదు అని నాకు అర్థమైపోయింది. Yes. సో ప్రతి వాళ్ళని కూడా నేను యాక్సెప్ట్ చేయడం. అలాగే పక్కన ప్రపంచమంతా అదే ఉంది, పక్కన వాళ్ళ గురించే మాట్లాడతారు, కానీ నేను అక్కడే ఫిజికల్ గా ఉంటూ నా చెవుల్ని ఎలా మూసుకోవాలో కూడా నేను తెలుసుకున్నాను మ్యామ్. నేను ఇప్పుడు నెగిటివిటీ ఎవరైనా మాట్లాడుతుంటే నేను కనెక్ట్ అవ్వను, అంటాను, కానీ నేను అదేమి చెవులు ఎక్కించుకోను మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది, ఆ సోలు ఆ కాంట్రాక్ట్ లో వచ్చింది ఆ అనుభవాల కోసమే కదా.
సో ఏది ఇక్కడ విషయంలో మంచి చెడు అని లేనప్పుడు, డ్యుయాలిటీ పొలారిటీ లేనప్పుడు, వన్నెస్సే ఉన్నప్పుడు మనం ఎవరు వాళ్ళని జడ్జి చేయడానికి? సో నా సిస్టర్స్ కానీ, నా పేరెంట్స్ కానీ, నా హస్బెండ్ కానీ, నా పిల్లలు, నా అల్లుడు, నా కోడలు, వీళ్ళంతా నా మహా గురువులు, టీచర్స్. వాళ్ళందరూ కూడా నాకు చక్కటి జ్ఞానం ఇచ్చి ఈ అనుభవాల ద్వారా నన్ను, వాళ్ళు నా ఆత్మని ఇవాల్వ్ చేశారు అన్నది నాకు అర్థమైంది. సో వాళ్ళ మీద నాకు ప్రేమ ఇంకా ఎక్కువ పెరిగింది. సో ఇప్పుడు వాళ్ళు ఏ తప్పులు, అంటే వాళ్ళు ఎట్లా నాకు అనుగుణంగా ప్రవర్తించకపోయినా నేను యాక్సెప్టెన్స్ లోకి వెళ్ళిపోతున్నా. సో నేను పెద్దదాన్ని, వాళ్ళు చిన్నోళ్ళు కదా వినాలి అన్నది ఆ భావనలోంచి నేను బయటకు వచ్చేసాను మేడం. సో నాకు ఇవాళ ఏమవుతుంది, నేను ఎంత ఇన్నర్ గా, నేను ఎంత పీస్ఫుల్ గా ఉన్నానంటే, ఇన్నర్ గా నేను ఎంత జాయ్ఫుల్ గా, హ్యాపీ కాదు మేడం, జాయ్ఫుల్నెస్ ఉంది నాకు. సో నా హ్యాపీనెస్ ఆర్ నా జాయ్ వల్ల నాకు అవుట్ సైడ్ ప్రపంచంతో సంబంధం లేకుండా నేను ఉన్నాను. అంటే ఒకప్పుడు నేను చాలా లోన్లీగా ఉండేదాన్ని, ఫీల్ అయ్యేదాన్ని, విక్టిమైజేషన్ మోడ్ లో ఉండేదాన్ని. నా ప్రాబ్లమ్స్ కి ఇతరులే అని నేను వేలెత్తి చూపించేదాన్ని. ఆ పెద్దవాళ్ళు అనేవాళ్ళు కదా, 4 వేళ్ళు నీ వైపు ఉన్నాయి కదమ్మా. అంటే ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత, స్వాధ్యాయంలో ఉన్న తర్వాత, సజ్జన సాంగత్యంతో, అలాగే ఆచార్య సాంగత్యంతో, నేను అనుకున్నప్పుడు నా ఎనర్జీ షిఫ్ట్ అయినప్పుడు ఇదోంటి మీలాంటి మహా మాస్టర్స్ నాకు కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టారు. శ్రీనివాసరావు గారు కానీ, రాము మాస్టర్ కానీ, మీరు కానీ. ఎలా కనెక్ట్ అయ్యారు మేడం అంటే, నేను ఇది నమ్ముతున్నా, విశ్వము ఈ డాట్స్ ని కనెక్ట్ చేస్తుంది. ఎందుకు ఒక, ఇప్పుడు నా హయ్యర్, ఒకప్పుడు నేను అనుకునేదాన్ని ఓకే టీచింగే నా పర్పస్, కానీ ఇవాళ నాకు తెలిసింది నేను ఒక హయ్యర్ పర్పస్ కోసం నేను పుట్టాను. ఈ విశ్వంలో నా వంతు సహాయం నేను చెయ్యాలి. ఏం చేయాలి? అందరికీ ధ్యాన ప్రచారం చేయాలి. అలాగే నేను శాకాహారిని అయిపోయాను మ్యామ్. అలాగే ఒక రోజు రోజు మా ఇంట్లో నాన్ వెజ్ ఉండాలి. ఈ పిరమిడ్ తెచ్చుకున్న తర్వాత కూడా నేను నాన్ వెజ్ చేశాను, తిన్నాను. నేను నిజం చెప్తున్నాను, తిన్నాను. తింటుంటే ఒక రోజు నేను ఇట్లా ముద్ద పెట్టుకుంటుంటే పత్రిజీ గారి వీడియో వచ్చింది శాకాహారం పైన. నీ పిల్లల్ని నువ్వు చంపుకొని నువ్వు తింటావా, నువ్వు ఎట్లాంటి తల్లివి అని అడిగారు. ఆయన నాతోనే మాట్లాడేస్తున్నారు అనుకో, నేను ఆ ముద్ద ఇట్లా కింద పడేసాను మ్యామ్. తీసుకెళ్ళి అది పడేసి నేను చాలా ప్రేయర్ చేసుకున్నా, ఫర్గివెన్స్ కోరుకున్నా. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అసలు నాన్ వెజ్ వేపే చూడలేదు. నేను అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతో పెడతారు మ్యామ్, కానీ నాకు అది టెంప్టేషన్ లేదు. నాకు టోటల్ గా నాకు అది చచ్చిపోయింది ఆ రోజుతో. ఎందుకంటే పత్రిజీ గారు చెప్పింది ఒకటే, నీకు ఏ రైట్ లేదు ఎవ్వరి లైఫ్ లో ఇంటర్ఫియరెన్స్ చేయడానికి. నీకెంత స్వేచ్ఛ ఉందో నువ్వు బతకడానికి, ఇతరులకు కూడా జీవించడానికి వాళ్ళకి ఆ హక్కు ఉంది అన్నది నేను అర్థం చేసుకున్నాను మేడం. సో అది ఇవాళ మా ఇంట్లో నాన్ వెజ్ నేను ఉండను. సరే మా హస్బెండ్ కి కొద్ది కొద్దిగా తగ్గింది, ఆయన ఇంకా పూర్తిగా మారాలి, బట్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ఆయనను కూడా. సో స్లోగా ఆయన కూడా, ఎందుకంటే ఆయన కూడా మంచి ధ్యాని, జ్ఞాని. మేము ఎప్పుడు కూడా రోజు నైట్ మేమిద్దరం కూడా డిస్కస్ చేసుకునేవి ఈ స్పిరిచువల్ కాన్వర్సేషన్స్ ఉంటాయి మ్యామ్. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి, అలా నేను ఒక రోజు నాకు తపన ఎక్కువ అయిపోయి, నేను ఇంకా ఇది ఎంతమందికి నేను పంచాలి అనుకున్న టైంలో పత్రిజీ గారి వాయిస్ నాకు గట్టిగా, గో వైరల్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫార్ అని చాలా ఇదే వాయిస్ లో, ఇంతే డెసిబుల్ తో నాకు వినిపించింది. ఏంటి టీవీ ఆన్ అయిందని చూస్తే టీవీ ఆన్ లేదు. దెన్ ఐ అండర్స్టూడ్ ఓకే హీస్ గైడింగ్ మీ అని. అప్పుడు నేను గూగుల్ మీట్ అనేది స్టార్ట్ చేశాను మ్యామ్. నాకు అసలు సిస్టమ్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఏమి నాకు తెలీదు. ఓకే, బట్ అట్లా మళ్ళీ నాకు రైట్ పీపుల్ కానీ, మా హస్బెండ్, మా అల్లుడు అక్కడ యుఎస్ నుంచి, మా పాప, వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి ఆ రోజు నుంచి, అంటే లాస్ట్ ఆగస్ట్ నుంచి మ్యామ్, ఒక 8 పీపుల్ తో స్టార్ట్ అయిన గ్రూప్ ఇవాళ 80 పీపుల్ వర్క్ అయింది మ్యామ్. అది ఇంకా ఇంకా రోజు మార్నింగ్ 6 o'clock, ఇప్పుడు మేము 5:30కే కనెక్ట్ అవుతాం. మళ్ళీ ఇంకో కొత్త గ్రూప్ 11 o'clock యాడ్ అయింది మ్యామ్. సో ఇంకా అక్కడున్న మెడిటేటర్స్ అందరు కూడా అంతే, ధ్యానం ధ్యానం ధ్యానం. ధ్యానమే సరైన దారి, సరైన మోక్షానికి దారి అని మాకు అర్థమవుతుంది. తర్వాత నాకు రిలీజన్ లో ఉన్న కండిషన్ బిలీఫ్స్ అని ఒకటి 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 అన్ని తగ్గిపోయాయి. సో నాకన్నిటికీ ఇప్పుడు ఆన్సర్స్ వచ్చేసాయి. నిజమైన నేను ఎవరో నాకు అర్థమైపోయింది, నా ఆత్మస్థితిలో నేను ఎలా ఉండాలి నాకు అర్థమవుతుంది. సో ఈ పిరమిడ్స్ ద్వారా కూడా లైఫ్ లో ఎంతో ఎంతో వాల్యూ యాడ్ అవుతుంది, క్వాలిటీ యాడ్ అవుతుంది. అలాగే అందరూ కూడా ఎంత సంపాదించినా చివరికి ఏంటి మేడం, 2 ముద్దలు తినాలి, మంచం ఎక్కితే పడుకోవాలి కదండి, పీస్ ఉండాలి. చివరికి ఏ సోలైనా అదే కదా కోరుకుంటారు. సో ఇవన్నీ నాకు అర్థమయ్యాయి. ఇది నేను సాధ్యమైనంత వరకు అందరికీ కూడా నేను చెప్తున్నాను మేడం. ఏంటంటే ఈ పిరమిడ్స్ అనేవి ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి.
ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఎనీ రిలీజన్. సో ఇవాళ మా గ్రూప్ లో క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. అందరం కూడా మేము ఒక గ్రూప్ సోల్ కాన్షియస్నెస్ తో మేము ధ్యానం చేస్తాం మ్యామ్. స్వాధ్యాయం ఎవ్రీ సాటర్డే సండే చేస్తాం. ఈ మధ్యనే నాకు మా మాస్టర్ అని ఒక న్యూ జెర్సీ నుంచి ఒక మాస్టర్ కనెక్ట్ అయ్యారు, రాము మాస్టర్ ద్వారా. అక్కడ కూడా నేను స్వాధ్యాయ సెషన్స్ ఇవ్వబోతున్నాను. సో నాకు ఇప్పుడు ఏంటంటే ధ్యానం అనేది మన వరల్డ్ ని ఎంత ఎక్స్పాండ్ చేసేసిందంటే తన మన అన్న భేదం లేకుండా వసుదైక కుటుంబం అంటే ఇదే కదా. అంటే నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మ కూడా ఒకటే కదా, నాలో ఉన్న దైవం మీలో కూడా ఉన్నారు కదా. మరి నేను మీలో ఉన్న దైవాన్ని నేను చూడగలిగితే నేను మిమ్మల్ని ఎంత మర్యాదగా, ఎంత విలువ చేసి, ఎంత ఇష్టంగా చూసుకోవాలన్నది నాకు అర్థమైంది. సో ఎవరైనా నన్ను ఒక మాట అంటే నేను ఎంత బాధపడతానో అలాగే ఇతరులను కూడా నేను అలాంటి మాటలు మాట్లాడి దూషించకూడదు అన్నది నాకు అర్థమైంది. ఇవి నా సెల్ఫ్ రియలైజేషన్స్ మ్యామ్. నా సెల్ఫ్ రియలైజేషన్స్ ఇవన్నీ కూడా. యాక్సెప్టెన్స్ కష్టమే కానీ చెయ్యాలి, తప్పదు అని నేను నేర్చుకున్నాను. అది నేను ప్రాక్టీస్ లో నేర్చుకున్నాను. ఎందుకంటే ఇవాళ నేను యాక్సెప్ట్ చేస్తానంటే రేపు నాకు కొత్త ఛాలెంజ్ వస్తూ ఉండింది. ఇలాగే ఛాలెంజెస్ వస్తాయి కదా మా ఫ్యామిలీ నుంచి వస్తాయి. అలా స్లోగా ఏమైందంటే మా సన్ కూడా ధ్యానం నేర్చుకోవాలి అని నాకు చాలా ఉండింది. నాకు ఒక సన్ డాటర్ మ్యామ్. అయితే నాకు కుదరదు మమ్మ అట్లా అనేవాడు. ఒక రోజు నేను ఇలాగే ఏలూరుకి వెళ్ళినప్పుడు వాళ్ళ పిరమిడ్ తో పాటు ఆవిడ నాకు ఒక క్యాలెండర్ ఇచ్చారు మ్యామ్. యూజువల్ గా నాకు క్యాలెండర్స్ పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అయితే బట్ అవన్నీ పత్రిజీ కొటేషన్స్ అన్నమాట. ఎంతో బాగుండేవి అవి. రోజు నేను ఇప్పుడు ఒక బెడ్రూమ్ ని మేము ధ్యాన మందిరం లాగా చేసేసుకున్నాం. మేము అది సీక్రెట్ ప్లేస్ లాగా మేము చేసేసుకున్నాం. సో మేము అక్కడే కూర్చొని మేము ధ్యానం చేస్తాం మ్యామ్. అయితే నేను ఆ రోజు సడన్ గా నేను ధ్యానంలో ఉన్నప్పుడు మా సన్ కూడా మెడిటేషన్ చేస్తే బాగుంటది కదా, నేను ఎంతో ప్రయత్నించాను, నా వల్ల అవ్వట్లేదు అని. పత్రిజీ మీరు ఉన్నారు కాన్షియస్నెస్ లెవెల్లో అని అందరు అంటారు కదా, మీరు ఉన్నారంటే నాకు చూపించండి ఇప్పుడు ఒక ఎవిడెన్స్ అన్నాను మ్యామ్. అంటే సడన్ గా ఆ క్యాలెండర్ ఒక ఫస్ట్ పేజ్ ఇలా ఇలా ఫ్లటర్ అవడం మొదలు పెట్టింది మ్యామ్. ఏంటిది, నాకు సడన్ గా ఆ శబ్దం వినిపించి నేను కళ్ళు తెరిచేసాను. ఎవరు వచ్చారు అని చూస్తే అది ఇట్లా ముందరికి వెనకాలకి వెళ్తుంటే అంటే నాకేం మెసేజ్ వస్తుందంటే నేనున్నాను, నేనున్నాను, నీ కొడుకు ధ్యానం నేర్చుకుంటాడు అని చెప్తున్నారు ఆయన. ఇంత లోపల మా సన్ వచ్చాడు మ్యామ్. మా సన్ వచ్చాడు అదే టైంలో. రాగానే ఏంటి మమ్మీ నీ మొహం చాలా ఫ్రెష్ గా ఉంది, నిద్రపోయావా అంటే లేదు నాన్న నేను ధ్యానం చేశాను. ఓ ధ్యానమా అన్నాడు. దాదా నువ్వు కూడా చేద్దు అంటే నాకు కుదరదంటే కమ్ 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 అని చెప్పి కూర్చోబెట్టేసి నేను అప్పుడే గైడెడ్ మెడిటేషన్ ఇస్తే 20 minutes హీ వాజ్ ఇన్ ట్రాన్స్. ఆ, మా హస్బెండ్ రావడము, ఆయన సైట్ లో ఏం చేస్తున్నారు అదంతా వాడికి కనపడిందంట. వావ్. అది వాడు ధ్యానం అవ్వగానే మమ్మీ నాకు అందరూ కనిపిస్తున్నారు ధ్యానంలో ఇలా ఇలా అని అన్నీ చెప్పాడు. వాడికి ఇప్పుడు ఒక 4 years పాప, వాళ్ళ వైఫ్ కనపడిందంట. ఐ వాజ్ సో హ్యాపీ మ్యామ్. సో అలా వాడిని కూడా మెల్లగా ధ్యానం నేర్పించి వాళ్ళ ఇంట్లో కూడా శ్రీచక్ర పిరమిడ్ ఉందమండి. సో వాళ్ళకు కూడా పర్సనల్ గా ఏమైనా ఛాలెంజెస్ ఉంటే అవన్నీ కూడా స్లోగా తగ్గిపోవడము. ఇవాళ మా మనవరాలు కూడా 4 years old చక్కగా వచ్చి నానమ్మ ధ్యానం చేయాలి కదా, వేళ్ళలో పెట్టుకొని పాదాలు క్రాస్ చేసుకొని నన్ను వచ్చి ఇక్కడ కూర్చుంటది. దాని మెడిటేషన్ అంటే దానికి చాలా కామన్ వర్డ్ లాగా అయిపోయింది అనమాట. మా కోడలు చేస్తుంది ధ్యానము. అలాగే మా కూతురుతో నేను ఎప్పుడు ఇవి షేర్ చేసుకుంటుంటే స్లోగా వాళ్ళిద్దరు మెడిటేటర్స్ అయిపోయారు మ్యామ్. వాళ్ళు అక్కడి నుంచి మెర్కబా పిరమిడ్ ఆర్డర్ చేశారు కాశీ గారి ద్వారా. మేము అది పంపించగలిగాము. దాంట్లో కూడా చాలా మేము కొరియర్ లో మేము షిప్పింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసాం మ్యామ్. కానీ ఒక రోజు వన్ ఫైన్ డే వాళ్ళు అక్కడ ధ్యానంలో కూర్చొని మేము కూడా అనుకున్నాం లేదు ఇది ఒక మంచి దానికే కదా, అన్ని అడ్డంకులు వెళ్ళిపోవాలి, అది రావాలి, అది రావాల్సిన టైంకి వచ్చేస్తుంది అంటే కరెక్ట్ గా వాళ్ళకి ఒక మెసేజ్ రావడం కొరియర్ నుంచి, మీ పిరమిడ్ వస్తుంది మీ కాలనీలోనే ఎంటర్ అయింది అని. అది అలా వచ్చేసింది. అది వచ్చేసరికి వాళ్ళంతా రెడీ చేసి పెట్టుకున్నారు, వాళ్ళు అలా ఫిక్స్ చేసుకున్నారు. ఇవాళ వాళ్ళు కూడా మెడిటేటర్స్ అయిపోయారు మ్యామ్. అండ్ వాళ్ళు కూడా వెజిటేరియన్స్ అయిపోయారు. వాళ్ళ డాగ్ ఉంది మ్యామ్, వాళ్ళ డాగ్ ఉంది షిట్జు. దానికి ఈ అదే నాన్ వెజ్ ఫీడ్ పెడతారు కదా, కానీ ఇప్పుడు వాళ్ళకి కూడా కాన్షియస్నెస్ పెరిగి వాళ్ళు కూడా ఎథికల్లా దానికి వేగన్ ఫుడ్ పెట్టడం మొదలు పెట్టారు అనమాట. ఆ డాగ్ కూడా ఏం ఇబ్బంది లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటుందంట. వీళ్ళు మాకు మార్నింగ్ టైం అంటే వాళ్ళకి నైట్ అవుతుంది మ్యామ్ ధ్యానము, వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళు కూడా చైర్ పైన అది పిరమిడ్ పెట్టుకుంటారు, అక్కడే ధ్యానం చేస్తారు. ఆ డాగ్ కూడా వచ్చి వాళ్ళ దగ్గరే కూర్చొని చేస్తుంది మ్యామ్. కూర్చుంటది అది కూడా అంతసేపు.
సో అట్లా వాళ్ళు మెడిటేటర్స్ అయ్యారు. అలాగే మా పాప అత్తగారు మావగారు వాళ్ళు కూడా నేను ఈ ధ్యాన పరిచయం చేశాను. వాళ్ళు ధ్యానం చేస్తారు. ఇట్లా అంటే మనకి కనెక్ట్ అయ్యే వాళ్ళు వస్తూనే ఉంటారు. చాలా మందికి చెప్తాం, వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. బట్ ఒకప్పుడు బాధపడేదాన్ని. ఇప్పుడు నేనేమనుకుంటానంటే ఆ సోల్ కి ఇంకా టైం ఉంది రావడానికి. అది పత్రిజీ గారు కూడా చెప్పారు కదా, వాళ్ళకి ఆ ఆత్మస్థితి లేదు, ఇంకా వాళ్ళు ఒక చక్రాలో ఉన్నారు. సో టైం వచ్చినప్పుడు వాళ్ళు ఇంకో జన్మ ఎత్తాలేమో నాకు తెలీదు, బట్ చెప్పడం అయితే నా బాధ్యత అని నేను చెప్తున్నాను. ఇలా ఆ నేచర్ తో నేను ఇంకొక మీకు చెప్పాలి మ్యామ్. మా పేరెంట్స్ చాలా యంగ్ ఏజ్ లోనే దే వెకేటెడ్ దర్ బాడీస్. అమ్మ మ్మ్. క్యాన్సర్ తో, మ్మ్. డాడీ ఒక కిడ్నీ ఇష్యూతో దే హీ వెకేటెడ్ హిస్ బాడీ. అయితే ఎవ్రీ ఇయర్ ఇట్లా సెరమనీ చేస్తారు కదా మేడం, తద్దినమని చేస్తారు. అది జరుగుతుంది, మా పెద్దక్కింట్లో చేస్తారు. అయితే ఆ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ నాకు ఎందుకో ఆ సెరమనీ నాకు అటెండ్ అవ్వాలనిపించలేదు. ఎందుకంటే డాడీ లేరు, చనిపోయారు అన్నది నాకు బిలీవ్ చేయబుద్ధి అవ్వట్లేదు. ఎందుకంటే ఆ సోల్ ఇంకా వేరే జర్నీలో ఉంది కదా. ఎలా ఎలా అనుకున్న టైంలో నేను వాక్ చేస్తూ నేను అడిగాను, డాడీ మమ్మీ మీరు ఎక్కడున్నారో. నేను ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి అడిగాను, మీరు ఎక్కడున్నారో నాకు చూపించండి. మీరు ఎక్కడున్నా మీరు హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అని ఇట్లా నేను వెళ్తున్నాను మ్యామ్. ఎక్కడి నుంచో తెలీదు, ఒక గ్రూప్ ఆఫ్ డ్రాగన్ ఫ్లైస్, అంటే దువ్వెన పురుగుల ఏదో అంటారు మ్యామ్ తెలుగులో, నాకు అంత ఐడియా లేదు. అవి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు మ్యామ్. అవి ఇట్లా వచ్చేసి నా కళ్ళ ముందర ఇట్లా తిరుగుతున్నాయి అనమాట, ఉన్నాయి అనమాట. అవి వచ్చి ఇట్లా తిరిగి తిరిగితే నేను ఒకసారి భయపడిపోయాను, ఏంటి ఇది ఎక్కడి నుంచి వచ్చాయని. అట్లా తిరిగి ఒక 3 రౌండ్స్ తిరిగి వెళ్ళిపోయి ఎక్కడ వచ్చా అట్లా మాయమైపోయినాయి. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయి నాకు తెలియదు మ్యామ్. నేను అనుకున్నాను ఇంకో రౌండ్ కొట్టి వచ్చిందో చూద్దాం అవి ఎక్కడైనా ఉన్నాయంటే లేవు. నేను ఇమ్మీడియట్ గా ఇంటికి వచ్చిన తర్వాత నేను గూగుల్ చేశాను అసలు ఈ మెసేజ్ నాకు ఎందుకు వచ్చింది అని. చూస్తే అదేంటి మ్యామ్, నువ్వు రైట్ పాత్ లో ఉన్నావు. మేము ఎక్కడున్నా అవి ఏంజల్స్ లాగా, అంటే మన డియర్ వన్స్, మేము చాలా సంతోషంగా ఉన్నాం. నువ్వు ఇదే పాత్ లో ఉండి నువ్వు ఇదే చెయ్యి, మేము నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం, అంత లవ్ నీకు ఇచ్చాము అని చెప్పి ఆ మెసేజ్ ఉంది మ్యామ్. నేను ఎంతో చాలా చాలా సంతోషపడ్డాను. అలాగే నాకు ఏంజిల్ నంబర్స్ కనపడడం, నీకు ఆకాశంలో నాకు హార్ట్ సింబల్ కనపడడం, ఆ తర్వాత ఏంజిల్ నంబర్స్ కార్ నంబర్స్ కనపడడం, 111, 222, 333, ఇలాంటివి. తర్వాత నాకు ఏదైనా ఒక డౌట్ రాగానే నేను ఒక బుక్ ఓపెన్ చేస్తే ఆ బుక్ లో ఆ చాప్టర్ అది నాకు ఆన్సర్ ఇస్తుంది మ్యామ్. నాకు ఎలా అంటే ఎన్ని డివైన్ ఎక్స్పీరియన్సెస్ అంటే, మొన్న ఈ మధ్యన మ్యామ్ 3 డేస్ బ్యాక్ నేను పార్క్ లో గ్రౌండింగ్ కి నడుస్తాను, లాస్ట్ లో నడుస్తా భూమాత నుంచి ఎనర్జీ తీసుకుంటాను. తీసుకున్నప్పుడు అలా మొక్కల వంక చూస్తే అన్ని మందార చెట్లు బోసిపోయి ఉన్నాయి మ్యామ్. అందరూ తెంపేస్తారు పూలు. నేను ఇది కూడా మ్యామ్, నేను పూలు తెంపి కృష్ణుడికి పెట్టి చాలా ఆనందంగా ఉండేదాన్ని. తర్వాత పత్రిజీ చెప్పిన తర్వాత నాకు రైట్ లేదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదని నేను మానేశాను. ఆ రోజు నుంచి పూలు లేవు, ఏమీ లేవు, జస్ట్ ఓన్లీ దీపం వెలిగిస్తాను అంతే. ధ్యానం ఎక్కువ చేస్తాను మ్యామ్. అయితే అనుకున్నాను, నాకు ఎందుకు నా హార్ట్ చాలా ఒక రకమైన బాధకి గురైంది మ్యామ్. ఏంటమ్మా అందరు మిమ్మల్ని ఏంటి ఇలా చేశారు, అసలు మీరు ఇలా బాగాలేరు, మీరు రెడ్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటారు కదా అని నేను అనుకొని వెళ్ళిపోయాను. మళ్ళా నేను థర్డ్ డే చూస్తే మ్యామ్, అంత చెట్టు నిండా మందార పూలు అనమాట, రెడ్ ఫ్లవర్స్. అసలు నాకు ఎలా అనిపించిందంటే, అంటే మనము విశ్వంతో మనం కనెక్ట్ అయితే వాటితో మాట్లాడితే ప్రతి పువ్వు ప్రతి ఆకు కూడా మనతో కనెక్ట్ అవుతుంది కదా మ్యామ్. అండ్ బ్లాక్ బ్లడ్ బటర్ఫ్లైస్ రావడం, నా చుట్టూ తిరగడం, నేను కూర్చుంటే అవి వచ్చి కింద కూర్చుంటాయి మ్యామ్. అలాగే చిన్న చిన్న పిచ్చుకలు మ్యామ్, అవి వస్తున్నాయి ఈ మధ్యన. నేను జస్ట్ వాటిని అడుగుతున్నా, ఏం మెసేజ్ ఇస్తారు మీరు నాకు చెప్పండి అంటే, నా టెలిపతిని నేను ఇంప్రూవ్ చేసుకో, ఇదంతా సాధనే కదా మ్యామ్. మనకి ఇవన్నీ తెలియవు. అంటే మనం త్రూ శ్రద్ధతో మీరు శ్రద్ధ శ్రద్ధతో. పెడుతున్నారు. మీ యొక్క ఉమ్, ఆత్మీయ సాధనకి నిరంతర శ్రద్ధ. ఆ ఉమ్, శ్రద్ధే కదా, ఆ శ్రద్ధ ద్వారా గురు కృప కలుగుతుంది. ఉమ్, ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరికైతే సహనం ఉందో, ఎవరిలో అయితే వినయము కృతజ్ఞత ఉందో, ఎవరిలో అయితే ఆత్మ సమర్పణము అంగీకారతత్వము ఉందో, ఎవరైతే క్షమిస్తారో క్షమాపణ కోరుకుంటారో వారికి సేవ చేయడానికి మాస్టర్స్ రెడీగా ఉంటారు. ఏ సేవ? ఆత్మీయ మార్గంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వారికి ఎదగడానికి కావలసిన పరిస్థితులు ఏర్పరచుకోవడానికి, వారికి కనెక్ట్ అవ్వడానికి, దివ్యంగా వారు ఈ ముందుకి ఈ మార్గంలో వెళ్తే ఎంతో మందికి ఆ ఒక మార్గంలో దీపంగా మారుతారని వారికి తెలుసు కనుక. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎగ్జాక్ట్లీ.
ఇవాళ నేను బయటికి వెళ్తే చాలు, నేను యూనివర్స్ తో నేను కనెక్టెడ్ అయిపోయానని నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. అదే నేను ఆ వాటి ఎరుక అందరికీ ఉండదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను బయటికి వెళ్తే చాలు నేను యూనివర్స్ తో కనెక్ట్ అవుతాను, ప్రతి ఒక్కరితో ఈ మెసేజ్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్క ఒక పువ్వుతో కూడా మాట్లాడుతున్నారు అంటే అది మీరు నిరంతర ఎరుక కదా. ఉమ్, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వాలన్న తీవ్ర తపనలో మీరు పరిపూర్ణ విజయం సాధించడానికి ఎంత శ్రద్ధ పెడుతున్నారు అనేది యూనివర్స్ చూసుకోరా? యూనివర్స్ ఆనందించరా? ఎస్ అలాంటి మ్యామ్. ఎందుకంటే మనతో కాంటాక్ట్ అవ్వడానికి కమ్యూనికేట్ చేయడానికి అది ఎప్పుడు సంసిద్ధంగా ఉంది. కానీ మనకి తెలియక మన జన్మలంతా వృధా చేశారు కదా. తెలిసిన తర్వాత మనం కనెక్ట్ అయ్యడం, ఇప్పుడు మీరు నేను పరిచయం లేదు, నేను మీతో ఒకసారి ఇలా చూసేటప్పుడే నాలో ఉన్న వినయంతో మిమ్మల్ని మీ మొగం చూసి నేను నవ్వుతే మీరు తిరిగి నవ్వరా? ఒక మాట అడగరా? ఎస్ మ్యామ్. రెండోసారి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు అని అడగరా ప్రేమగా? అయితే అడుగుతాను. యూనివర్స్ ఏం చేస్తారు తల్లి? మనమే మనుషులమే ఇలా ఉందంటే యూనివర్స్ ఎంత ప్రేమను అందించడానికి రెడీగా ఉంది. అయ్యో తీసుకోవడానికి ఈ పాత్ర రెడీగా ఉందే, తీసుకోవడానికి దాన్ని తెలుసుకుందే, అంటే ఆ సీక్రెట్ తెలిసింది ఈ పిల్ల అనేసి యూనివర్స్ ఎంత అందిస్తారు, ఎంత రెడీ అవుతారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్, చాలా ఎగ్జాక్ట్లీ. గ్రేట్ మామీ యొక్క విషయం. చాలా నేను ఈ మధ్య కాలంలో లూయిస్ హే గోల్డెన్ కలెక్షన్ చదివాను మ్యామ్. హీల్ యువర్ మైండ్, హీల్ యువర్ బాడీ, హీల్ యువర్ సోల్. రాండా బైన్ ది ద సీక్రెట్. గ్రాటిట్యూడ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మళ్ళొకసారి నాకు అది పరిచయం చేశారు. అది నేను మా గ్రూప్ లో నేను ధ్యానం లాగా చేశాను మ్యామ్. 29 చాప్టర్స్, రోజు ఒక చాప్టర్ చదివి నేను ధ్యానంలో వాళ్ళకి చేశాను అనమాట. వాళ్ళందరికీ అది నచ్చి వాళ్ళు బుక్స్ కొనుక్కున్నారు తెలుగులో. సో అట్లా స్వాధ్యాయం ద్వారా ఇట్లా, అంటే మన థాట్స్ కి ఎంత పవర్ ఉందా, మన మనం హీల్ చేసుకునే పవర్ ఉందా. మన డిసీజెస్ కి కారణం అంతా మన నెగటివ్ థాట్సే కదా. లూయిస్ హే యొక్క స్టోరీ ఎంత ఇన్స్పైరింగ్ మ్యామ్. జో డిస్పెన్సా గారి స్టోరీ కానీ ఇవన్నీ కూడా నాకు, అంటే రైట్ టైంలో రైట్ మాస్టర్స్ కనెక్ట్ అవడం. ఇంకా నా ద్వారా అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మ్యామ్, ఎవ్వరు పిరమిడ్ ఆశ్రమం కట్టినా నా వంతు సహాయం నేను చేయాలి అని నాకు వచ్చేసింది. అలా మా గ్రూప్ నుంచి కూడా మేము రాము మాస్టర్ కి చాలా మేము మా కాంట్రిబ్యూషన్స్ మేము ఇస్తూ సహాయం చేస్తూ ఆ ఆ ప్రాసెస్ లో ఆ జర్నీలో మేము కూడా ఒక భాగం లాగా అవ్వాలని మేమందరం కూడా అనుకుంటున్నాం మ్యామ్. సో రైట్ పీపుల్ తో, రైట్ బుక్స్ తో, ధ్యానం చేస్తూ, ఈ కోర్ ఎసెన్స్ మనం పట్టుకుంటే ఇంకా డివైన్ అంటే ఎవరు మ్యామ్? యూ హ్యావ్ టు గో డీప్ ఇన్సైడ్ యూ. అక్కడే కదా మన ఆత్మ ఉన్న చోటే కదా దేవుడు ఉన్నాడు అనేది ఇంకా నాకు అర్థమైపోయింది. సో దేహి 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 అని అడుక్కోవడం ఇంకా నేను మానేశాను ఆ దేవుణ్ణి. నాలో ఉన్న శక్తిని నేను పెంచుకుంటే, అది ఇతరులకు పంచుకుంటే నాకు ఇంకా రెట్టింపు అవుతుంది అన్నది నాకు అర్థమైంది. మనం చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది అన్నది కూడా నాకు అర్థమైపోయింది మ్యామ్. సో ఎప్పుడు కూడా ఇన్ టోటల్ సరెండర్ భావంతో అండ్ ఆ కమిట్మెంట్ తో నాకు ఇవాళ ప్రతిరోజు కూడా ఇవాళ ఎంతో ఒక అద్భుతమైన రోజులాగా అనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఉంది, అది ఓపెన్ అవుతుంది నా కోసం అని నాకు అట్లా అనిపిస్తుంది. నిజంగానే అలాగే అవుతుంది. ఏది అనుకున్నా ఇవాళ నాకు ఏ కంప్లైంట్స్ లేవు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరు ఏది చేసినా అది నా వరకు నేను రానిచ్చుకోను. ఎందుకంటే ఏదైనా కూడా నేను బాధపడాలన్నా నేను ఆనందంగా ఉండాలన్నా అది ఆ స్విచ్ నాలోనే ఉందని నాకు అర్థమైపోయింది. నేను చాలా పవర్ఫుల్ అని నాకు అర్థమైంది. ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకోవడం నేను మొదలు పెట్టాను మ్యామ్. నేను ఇతరుల నుంచి ప్రేమ అడుక్కోవడం నేను చేశాను అప్పుడంతా, ధ్యానానికి రాకముందు. వాళ్ళు నన్ను ప్రేమిస్తే బాగుంటుంది, వాళ్ళు నన్ను గౌరవిస్తే బాగుంటుంది. బట్ ఇవాళ నేను నన్ను నేను విలువ చేసుకోవడం మొదలు పెట్టాను, వాల్యూ చేసుకోవడం, నన్ను నేను రెస్పెక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాను, నన్ను నేను లవ్ చేసుకోవడం మొదలు పెట్టాను. కాబట్టి ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉన్నానంటే ఈ ఆనందం అసలు నేను ఇమ్మెజరబుల్ అండ్ ప్రైస్లెస్ మ్యామ్. ఇట్ ఈస్ ప్రైస్లెస్ కదా. మనము సరే నువ్వు చూపించు, నువ్వు ఎలా చూపిస్తావంటే ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ అనే నేను అంటాను. స్పిరిచువాలిటీని ఒక వర్డ్ లో చెప్పాలి అంటే ఇట్ ఇస్ టు బి ఎక్స్పీరియన్స్డ్. లైక్ గాడ్ యూ కాంట్ షో హిమ్, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ హిమ్. బట్ సైన్స్ అనేది మనకు ఒక ఎక్స్పెరిమెంట్, రిజల్ట్ కనిపిస్తుంది. బట్ మనలో ఉందేంటి? సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కదా. లోపల ఉన్నది ఎలక్ట్రో వేవ్స్, మ్యాగ్నెటిక్ వేవ్స్. దాన్ని మనం ఇంకా స్పిరిట్ ని జత చేరుస్తే ఎన్ని మేనిఫెస్టేషన్స్ జరిగాయి మ్యామ్ నాకు ఈ మధ్య కాలంలో.
అనుకున్నది అయిపోతుంది. సంకల్ప బలం ఏంటో నాకు అర్థమైంది కదా. అన్ని నేనే కో క్రియేటర్ని కదా. యద్భావం తద్భవతి అని అర్థమైంది కదా. ఆ మాట నోట్లోంచి వచ్చినప్పుడు ఎంత చక్కగా మాట్లాడాలని నేను అర్థం చేసుకున్నాను. మాటకి ఇంత పవర్ ఉందా, ఇంత పవర్ ఉందా అని నాకు అర్థమైంది. సో వీళ్ళందరూ కూడా గొప్ప గురువులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని నేను తీసుకొని ఇంకా నా శక్తిని పెంచుకొని, ఒకప్పుడు నేను ఎలా అనుకునేదాన్నంటే ఓకే 60 years బతికితే చాలు. ఇవాళ నేను ఏమనుకుంటానంటే నేను లిమిట్లెస్ గా ఉండాలి ఈ విషయంలో. నా వల్ల ఇంకా ఎంత పని జరిగితే అంత పని చేయించుకోండి. రోజు నేను అది థాట్ ఇస్తాను మా. నా ఎఫర్మేషన్స్ ఉంటాయి రోజు మార్నింగ్ నేను లెగగానే. ఇమ్మీడియట్ గా నేను లెగను. నేను అఫర్మేషన్స్ చేసుకొని ఒక 10 minutes ధ్యానం చేసుకొని కానీ నేను నా వర్క్ స్టార్ట్ చేయను మ్యామ్. సో అందుకేనేమో అందరు గ్రేట్ మాస్టర్స్ అందరు నాకు పరిచయం అవుతున్నారు. నా లైఫ్ లో చాలా క్వాలిటీ యాడ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ మ్యామ్. అంటే నేను మీకు అంతే. ఎక్స్ప్రెస్ అర్థమైంది. చేయలేకపోతున్నాను. మీరు ఎక్స్ప్రెస్ చేసిన దానిలో కూడా ఎన్నో ఉన్నాయి, లోతైన విషయాలు ఉన్నాయి. ధ్యాన సాధకులకి అది ఈజీగా కనెక్ట్ అవుతారు కూడా. మన అరగంట అనుకొని గంట దాకా గంట. చెప్పుకున్నానంటే అది ఆ ఒక అద్భుతంగా ఆ ఒక వరదలాగా ఫ్లో అలా ఉంది. సో మ్మ్. ఆచరణాత్మకంగా శ్రద్ధతో, మీ తపనతో, సత్యసంధతతో మీ యొక్క దివ్యమైన ప్రయత్నం అది చాలా మందికి వారి యొక్క ఆత్మ పరిశోధనకు మరియు ఆత్మ మహాపరివర్తనానికి దోహదపడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను తల్లి. థ్యాంక్ యూ ఓకేమ్మా. మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ, మీరు థ్యాంక్ యూ. మాకే గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు అయ్యో విఎంసి మ్యామ్. తెలుగుకి. అయ్యో మ్యామ్, థ్యాంక్ యూ చాలా సో మచ్ అద్భుతం మ్యామ్. మేడం. అయితే మీ ఫోన్ సో నంబర్ ఇవ్వడానికి మీకు గ్రేట్ఫుల్. ఏదైనా ఇబ్బందిగా ఉందా? ఏం లేదా, పర్వాలేదా? ఇస్తాను మ్యామ్. ఆ, సరే. ఎందుకంటే ఇంకెంతో మంది మీ యొక్క గ్రూపులో జాయిన్ అయ్యి మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి కూడా ఇది ఎంతో ఉపకారపడుతుంది. సరే ఓకే, అమ్మా. నేను మీకు మెసేజ్ చేస్తాను మ్యామ్ నా ఫోన్ నెంబర్. సరే. ఓకే. మీ వాట్సాప్ చేస్తాను మీకు నంబరు. ఎస్. ఓకే. ఓకే అమ్మా. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. థ్యాంక్ యూ థ్యాంక్ మ్యామ్. యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సుందర గారు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. మై డియర్ మాస్టర్స్, మీరు విన్నారు కదా. అంటే మన యొక్క అనుభవాల్ని, అంటే ఆచరణాత్మకంగా శ్రద్ధతో కూడిన సమర్పణతో, ఎంత వినయంతో, ఎంత కృతజ్ఞతతో, ఎంత క్షమించే తత్వంతో, ఎంత అంగీకారంతో వారు దైవాన్ని కనెక్ట్ అయ్యిందో ఆ ఒక దివ్యమైన ప్రాసెస్, ఆ యొక్క అనుభవ జ్ఞానమే మీకు తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి కనెక్ట్ అయ్యి నేనేం చేయగలను, ఇంకా నేను కనెక్ట్ అవ్వకపోతే నాలో ఏ లోపాలు ఉన్నాయి, ఇంకా నేను ఎంతగా నా అభయం అంటే ఆత్మలో నేను అభయం ప్రాపించడానికి ఏ అడ్డంకిలు ఉన్నాయి, నాలో ఏ దుర్గుణాలు, ఏ కుసంస్కారాల్ని, ఏ అవలక్షణాల్ని నేను కనుక్కోలేదు అంటే అవి నాకు నిజంగా అడ్డంకులుగా మారి మారి ఉన్నాయా, అయితే వాటిని కనుక్కొని వాటిని తొలగించాలంటే నేను ఏ ప్రయత్నం చేయాలి అంటే దుర్లక్షణాల్ని, దుర్గుణాల్ని సులక్షణాలుగా, సుగుణాలుగా మార్చడానికి మన వంతు స్వీయ ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేస్తే మనల్ని ఉన్నదీకరించడానికి ప్రకృతే మన జీవితంలో ఇంటర్ఫియర్ అవుతారు అనేది దివ్యమైన దివ్యాత్మ స్వరూపుల యొక్క అనుభవ జ్ఞానంతో మనం తెలుసుకున్నాము. ఇంకా మన వంతు ప్రయత్నం మనం చేయకపోతే మనకి ఎన్నో కష్టాలు కలిగించే వారు అవుతాం. అందుకే త్వరపడండి, సమయం ఆసన్నమైంది. ఓకేమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యా. థ్యాంక్ యూ.